ఒకవేళ రాబోదర్ని ఒక కంప్లీట్ ఇంగ్లీష్ ఫిల్మ్లో తీసి దానికి టైటిల్ పెడితే వి థాట్ లైక్ కెన్ వి పుట్ ద టైటిల్ ఈస్ అబ్సెషన్. పెట్టచ్చు. నదియాన్ని నేను తీయను. వాడు ఎవడు వాడేంటి అలా ఉన్నాడు, వాడు నిజంగా అలాగే ఉంటాడు. అంటే రియల్ లైఫ్ లో కూడా అలాగే ఉంటాడు. వివేక్ ఏమో కాదు మేము అది చాలా మంచిగా చిల్లిగా అందరం ఫ్రెండ్స్. ఏమన్నా పెద్దపల్లి వాచ్ పార్టీ అప్పుడు మీరు ప్రాంతంగా మాట్లాడుతూ ఎవరు అడిగారు? లేదు, కంచిపల్లిలో మీరు ఇఫ్ యూ ఆస్క్ మీ యూ జస్ట్ పిక్ వన్ క్యారెక్టర్ అండ్ ఆస్క్ మీ ది బ్యాక్ స్టోరీ ఆఫ్ దట్ క్యారెక్టర్. ఐ కెన్ టెల్ యూ ది బ్యాక్ స్టోరీ ఆఫ్ దట్ క్యారెక్టర్ సింపుల్ గా, ఇంక్లూడింగ్ గంట కొడుతూ వచ్చే అయ్యర్లారా అమ్మలారా అని ఆ బ్యాక్ స్టోరీ చెప్తే మీరు ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఏడుస్తారు. మన ఇస్ప్రేటు నేను బాగా డెవలప్ చేసిన క్యారెక్టర్ అంటే ఫాదర్స్ క్యారెక్టర్ వాజ్ నాట్ లైక్ దాట్. ఈవెన్ ఐ డోంట్ థింక్ ఐన్స్టీన్ మళ్ళీ పుట్టినా కనిపెట్టలేదు కానీ ఇది మీకు తెలుసా? అది వాటిని బాగా వాడతారు యాక్చువల్లీ. అది కూడా కరెక్ట్ కదా సార్, అదే కదా డెవలప్ చేసే. అదే మీరు ఇప్పుడు అన్నారు ఎలాగా హేట్ ని మేనేజ్ చేస్తారు, ఎలాగా ఈ సక్సెస్ తాలూకు స్ట్రెస్ ని మేనేజ్ చేస్తారు. జీవితం సంక్రాంతి కూడా ఆటోమేటిక్ గా శక్తులు చూపిస్తాయి. తిని ఒక కీమా కిచిడి, మటన్ కీమా కిచిడి తిని డే స్టార్ట్ చేస్తే ఆ రోజు ఎవరిని తిట్టాను. జీవితంలో ఇంతకన్నా అవసరం లేదు. సో ఎవరు మన కోపం రాదు మనకి. ఎందుకంటే ఏం కావాలి జీవితంలో అని సాటిస్ఫై, మార్నింగ్ సాటిస్ఫై అయిపోతారు లైఫ్ తో. ఫుల్ఫిల్మెంట్ వచ్చేసి ఎవరిని తిట్టాం ఆ రోజు. వెల్కమ్ టు సైకిక్ ఫిల్మ్ మేకర్ మహా గారు. థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. మీకు ఏకం టైంలో నేను థ్యాంక్ యూ చెప్పలేకపోయా. లైక్ మేము ఏకంకి ఇన్వైట్ చేసినప్పుడు మీరు వచ్చి సెషన్కి వచ్చారు, తర్వాత మీరు అంతాక్షరి సెషన్ కూడా వస్తా అన్నారు. జెన్యున్ గా చెప్పాలి అంటే చెప్పారు వస్తారో రారో చాలా పనులు ఉంటాయి కదా, బట్ మీరు వచ్చి ఆ సెషన్ అంతా ఎంత బ్యూటిఫుల్ గా చేశారంటే విచ్ ఈస్ లైక్ వెరీ హార్ట్ ఆఫ్ ద ఎండింగ్ అనేది చాలా బాగా అయింది అనమాట మా ఎంటైర్ ఈవెంట్. అంటే మీరు అంత్యాక్షరి చేస్తున్నారు కదా, ఐ వాజ్ లైక్ నేను కూడా ఖచ్చితంగా like I love singing, so I just want to be. Everybody అంటే మాకు వచ్చిన మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ సేయింగ్ ద సెషన్ ఇస్ సో గుడ్. మహా గారు వచ్చి కూర్చుని అందరితో పాటు పాడి చాలా బాగుంది. So for that, thank you so much. Yeah, it was చాలా బాగా చేశారు actually. I really loved it. The way you guys conducted it. అంతమందిని పిలిచి talks. Very useful డిస్కషన్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే బేసిక్ గా మనం ఫస్ట్ స్క్రిప్ట్స్ రాసినప్పుడు వి పుట్ ఆ వర్కింగ్ టైటిల్. సో వర్కింగ్ టైటిల్ అనేది నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది, ఎందుకంటే వెరీ ఎర్లీ డ్రాఫ్ట్స్ లో వీ హ్యావ్ అన్ ఐడియా, వెరీ కోర్ రైటర్ లోంచి ఒకటి టైటిల్ ఫామ్ చేస్తాం. తర్వాత బికాస్ ఆఫ్ మార్కెటింగ్ ఆర్ ఎనీథింగ్ ఇది ఎక్కువ మందికి రీచ్ అవ్వాలని వి పుట్ ఆ డిఫరెంట్ టైటిల్ కదా. రావ్ బహదూర్ కి యాక్చువల్లీ వాట్ ఈస్ ద వర్కింగ్ టైటిల్? రావ్ బహదూర్ ఇట్ హ్యాడ్ మెనీ టైటిల్స్. కాకి పిల్ల కాకి ముద్దు అని ఒక లైన్ రాసి కథ మొత్తం రాశాను. సో అక్కడి నుంచి మొదలైంది. సో దట్ వాజ్ బిగినింగ్ టైటిల్, ఫస్ట్ వర్కింగ్ టైటిల్. వెరీ ఎనీ ఇంట్రెస్టింగ్ టైటిల్స్ ఇన్ బిట్వీన్? దేర్ ఆర్ మెనీ, అంటే మారుతూ ఉన్నాయి. ఇట్ టుక్ మెనీ టర్న్స్. రావ్ బహదూర్ కి క్యారెక్టర్ స్పెసిఫిక్ టైటిల్ అనుకున్నప్పుడు ఇమీడియట్లీ కేమ్ రావ్ బహదూర్. ఒకవేళ రావ్ బహదూర్ ని ఒక కంప్లీట్ ఇంగ్లీష్ ఫిల్మ్ లో తీసి దానికి టైటిల్ పెడితే వి థాట్ లైక్ కెన్ వి పుట్ ద టైటిల్ ఈస్ అబ్సెషన్. పెట్టచ్చు, అబ్సెషన్ అని పెట్టచ్చు, పారనాయా అని పెట్టచ్చు. బికాస్ ట్రైలర్ టీజర్ చూసినప్పుడు ఇట్ ఫీల్స్ లైక్ ఇట్స్ సెల్ఫ్ అబ్సెస్డ్ పర్సన్, లేదంటే దేని గురించి అయినా ఒక బిగ్ అబ్సెషన్ ఉంది ఇంకా అనిపించింది. అండ్ రైట్ నో అబ్సెషన్ ఇస్ అ బిగ్ హిట్. సో ఐ థింక్ ఈ అబ్సెషన్ ఫిల్మ్ ఎందుకు జనరల్ గా అందరూ కూడా రిఫరెన్స్ ఇస్తున్నారు. ఐ డోంట్ నో వై అందరూ రావ్ బహదూర్ ని అబ్సెషన్ తో పోలుస్తుంటే నాకు అర్థం కాదు. జస్ట్ లైక్ థీమ్ అదే అనుకుంటున్నారు అంతే. ఐ థింక్ నేను చూడలేదు అసలు సినిమా, అబ్సెషన్ చూడలేదు. బట్ ఐ వాజ్ లైక్ ఈ రోజు వేరే ఇంటర్వ్యూస్ ఇస్తున్నప్పుడు కూడా దే ఆర్ టాకింగ్ అబౌట్ దే ఆర్ టేకింగ్ అబ్సెషన్ అన్నమాట. మేబీ ఇట్స్ కొంచెం డార్క్ థీమ్ లో వెళ్తూ అబ్సెషన్ ఇస్ కంప్లీట్లీ హారర్, సైకలాజికల్ హారర్ ఫిల్మ్. సో ours is not horror or thriller, it is a pure psychological drama. So psychological drama with magical realism plus dark comedy. Genre ni you defined it kada? Yeah, so it's psychological drama, magical realism, dark comedy. So ఇంతకు ముందు మ్యాజికల్ రియలిజం కి సంబంధించిన ఏమైనా ఫిల్మ్స్? See, Kanchipalli was a magical realism film in its first draft.
సో ఐ రోట్ ఇట్ దట్ వే, బట్ కంచిపురంలో రాజు మిగతా ముగ్గురిని కలుస్తాడు. మ్యాజికల్ రిజం పార్ట్. సో ఈ మీటింగ్ హిమ్సెల్ఫ్. హీ మీటింగ్ హిమ్సెల్ఫ్ ఇన్ ద స్ట్రీట్స్ కొన్ని సీన్స్ ఉన్నాయి. సో దట్ వాస్ ద మ్యాజికల్ రియలిజం పార్ట్. బట్ ఇంకొన్ని ఐడియాస్ ఉండేవి ఇంకా యాడ్ అయి ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత పెద్ద స్క్రిప్ట్ ని అంత బడ్జెట్ లో తీయడానికి కొంచెం కష్టపడి ఉండే. అంటే తెలిసిందే కదా, ఇట్ వాస్ మేడ్ అండర్ షూ స్ట్రింగ్ బడ్జెట్ అని. సో కొన్ని థింగ్స్ నేను లెట్ మీ టెల్ దిస్ స్టోరీ అని దీని మీద కొంచెం పక్కన పెట్టాల్సి వచ్చింది. సో ఇట్ వాస్ స్టార్టెడ్ దెన్ ఓన్లీ. It was started, the whole magical realism thing, like I got fascinated to magical realism when I started reading Marquez, Gabriel Garcia Marquez. Okay. సో ఆయన పుస్తకాలు చదువుతున్నప్పుడు అసలు నాకు మ్యాజికల్ రియలిజం అంటే కూడా తెలియదు. అది చదువుతుంటే నాకు చాలా వింతగా, చాలా ఒక కొత్త అనుభూతి. దాన్ని ఆ జానర్ మ్యాజికల్ రియలిజం అంటారని తెలియదు. లవ్ అండ్ ది అదర్ డీమన్స్ అనుకుంటా. Okay. There is one book, Love and the Other Demons, I think. That's the book names. అది నా ఫస్ట్ రీడ్ మార్కెస్ ది. తర్వాత Once Upon a Time in Solitude, that is one book. Shipwreck Sailor అని చెప్పేసి అది చదువుతున్నప్పుడు వచ్చే అనుభూతి చాలా బాగుంది, కానీ దాని మ్యాజికల్ రిజం అంటారు తెలియదు. సో 3 పుస్తకాలు చదివింది. ఈ 3 పుస్తకాలు చదివిన తర్వాత అసలు ఈయన ఎవరని చెప్పి చదవటం మొదలు పెడితే for the first time I got introduced to this genre called magical realism. ఈ కథ నేను ఎప్పటి నుంచో ప్రయాణం చేస్తున్నాను ఈ కథతో. ఈ ప్రాసెస్లో నా అసోసియేట్ డైరెక్టర్గా పనిచేసిన ఆమె, అలాగే ఇంతకుముందు నాతో కొలాబరేటర్ అయిన కొంతమంది టీమ్ మెంబర్స్, ఈ ఐడియా నేను అప్పుడప్పుడు కపుల్ ఆఫ్ ఐడియాస్ ఇట్లాంటివి చెప్తున్నప్పుడు ఐ థాట్ మ్యాజికల్ రియలిజం వాజ్ ఇట్స్ ఓన్లీ దేర్ ఇన్ బుక్స్. ఓకే. సో నువ్వు ఫిల్మ్స్ ఎలా తీశారు అనేది నాకు ఇంకా అప్పుడప్పుడే నాకు తెలుస్తుంది. అదర్ వెస్ట్రన్ ఫిల్మ్స్ గురించి కొంచెం నాలెడ్జ్ వస్తున్న టైం ఆఫ్టర్ మేకింగ్ కేర్. సో ఆ టైంలో నా అసోసియేట్ డైరెక్టర్గా చేశారు పూజ కొల్లూరు. మార్టిన్ లూథర్ కింగ్ ప్రొడ్యూస్ నేను ప్రొడ్యూస్ చేసి ఆమె డైరెక్ట్ చేశారు కదా. సో ఆమె ఈ స్టోరీ అవి వింటూ షీ ఇంట్రడ్యూస్ మీ టు గేమర్ డైరెక్టర్. ఓకే. అంతకు ముందు కూడా ప్యాన్స్ లాబిరింత్ అనే ఫిల్మ్ చూడు అని ఒక టీం మెంబరు ఇన్సిస్ట్ చేస్తే ఐ వాచ్డ్ ఇట్. బట్ నాకు ఈ వెస్ట్రన్ ఫిల్మ్స్ ఎస్పెషల్లీ ఈ స్పానిష్ ఫిల్మ్ చూసినప్పుడు పేర్లు నోరు తిరక్క నేను అసలు డైరెక్టర్ పేరు గుర్తుపెట్టుకోను. సినిమా చూసి బాగుంది, నచ్చింది చాలా. అంటే సినిమాని గుర్తుపెట్టుకున్నాను కానీ పేర్లు గుర్తుపెట్టుకున్నాను కాదు, అవి పలకలేక. I think his recent film is Frankenstein. Frankenstein in the fiction. So Pooja garu used to tell me, your style, even like your thoughts match with Guillermo del Toro. I watched Shape of Water, then I watched a couple of other films, Hellboy. Somewhere, okay. నా దగ్గర ఉన్న అన్ని కథలు కాదు, కొన్ని కథలు which fall under magical realism genre. ఈ స్పేస్ లో ఆయన కూడా ఆలోచిస్తున్నారు. ఐ థింక్ చాలా ప్యూర్ మ్యాజికల్ రియలిజం అయితే ఐ థింక్ నాకు రాబోదురే దగ్గరగా ఉంది అనిపించింది. మన ఇండియాలో వచ్చిన కొంచెం తెలుగులో మనం గోటరామకృష్ణ గారి దగ్గర నుంచి ఆర్ ఎనీ ఫిల్మ్ ఇట్స్ ఫ్యాంటసీ. సో యాజ్ ఐ స్టార్టెడ్ థింకింగ్ అబౌట్ మ్యాజికల్ రియలిజం, వి మేడ్ మ్యాజికల్ రియలిజం ఇన్ తెలుగు. ఆన్ ఫేస్ గా ఒక ఫ్యాంటసీ స్టోరీ చెప్తున్న ఫీలింగే మనకు వస్తుంది బికాస్ ఘటోత్కచుడు స్టిల్ నో యాక్చువల్లీ ఇట్ సర్ప్రైజింగ్లీ ఘటోత్కచుడు ఫ్యాంటసీ ఫిల్మ్ లో ఉంటుంది కానీ ఇట్ ఈస్ యాక్చువల్లీ మ్యాజికల్ రియలిజం. యమలీల ఇస్ అ ఫ్యాంటసీ, యమ దొంగ ఇస్ అ ఫ్యాంటసీ ఫిల్మ్. ఘటోట్ బికాస్ వీఆర్ గోయింగ్ ఇన్ టు ఫ్యాంటసీ వరల్డ్, fantastical world. Yeah. So where here magical elements like Ghatotkachadu and a robot come and like they become part of human story and human conflicts. So I feel Ghatotkachadu is more of a magical realism than a fantasy. S.V. Krishnareddy garu. S.V. Krishnareddy. ఆయన యమలీల అన్నారు. Yeah. క్రేజీ ఫిల్మ్ మేకర్ ఆయన. అయితే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే ఇన్వెస్ట్ మ్యాజికల్ రియలిజం లో కొంచెం హారిఫైయింగ్ థింగ్స్ ఉంటాయి. మనకు వచ్చేసరికి మిథాలజీ కలుస్తుంది. So most of the times that's helping. So we have any mythological references in Ram? This film Ravadar is as I told you, it's a authentic magical realism space try చేస్తుండే. So mythology ఏం కలదు అసలు nowhere. రాబోదు ట్రైలర్ చూసినప్పుడు ట్రైలర్ లో క్యారెక్టర్ కొన్ని పదాలు చెప్తుంది, లైక్ ఊహలు, భయాలు, కోరికలు, అనుమానాలు, ఆశలు. ఇండస్ట్రీలో మీకు ఏం కాంటాక్ట్స్ లేకుండా ట్రై చేస్తున్నప్పుడు ఐ థింక్ ఇవన్నీ చాలా తొందరగా దొరికేస్తాయేమో ఈ ఎమోషన్స్ అన్ని విత్ ఇన్. డెఫినెట్లీ. అయ్యో అది మీరు
ప్రయత్నిస్తున్నప్పుడు కాదు, నాట్ వెన్ యూఆర్ ఆస్పైరింగ్ ఆర్ బడ్డింగ్. బడింగ్ యాక్చువల్లీ ఫిల్మ్ మేకింగ్ చేసిన తర్వాత కూడా ఈ ఇంకా ఎక్కువ ముదురుతాయి ఇవి. అంటే లోపలికి వెళ్ళే కొద్దీ కూడా ఇవన్నీ ఇంకా ఎక్కువ ముదురుతాయి. అంటే ఎక్కువతుంది. బికమింగ్ ఎ డైరెక్టర్ ఆర్ మేకింగ్ ఎ ఫిల్మ్ ఇస్ నాట్ సొల్యూషన్, ఇట్ ఈస్ యాక్చువల్లీ బిగినింగ్ ఆఫ్ ఎ క్వశ్చన్. టూ మెనీ క్వశ్చన్స్. టూ మెనీ క్వశ్చన్స్ యాక్చువల్లీ. ఒక బడ్డింగ్ డైరెక్టర్ ఆర్ నేను ఒక సినిమా తీద్దామని ఆశపడుతున్న వ్యక్తికి ఒక డ్రీమ్ ఏముంటదంటే, నేను వెళ్తాను, కథ రాస్తాను, సినిమాగా తీస్తాను, అది రిలీజ్ అవుతుంది, అది సక్సెస్ అవుతుంది, ఐ బి దేర్, నేను సక్సెస్ అవుతాను, ఒక ఫేమ్ వస్తుంది, పీపుల్ నా సినిమా గురించి మాట్లాడతారు, నా గురించి మాట్లాడతారు. సో ఇట్స్ లైక్ అ డ్రీమ్, వెరీ బిగ్గర్ డ్రీమ్. అది అవుతుందో లేదో అన్న భయం చాలా ఇదిగా ఉంటుంది. సో వెన్ మీరు కంచబలం తీసి వెన్ యు ఆర్ ఎట్ దట్ ఫేజ్ కదా, ఎస్ ఐఎమ్ దేర్, ఐ గాట్ ద సక్సెస్ అని, ఆ ఫేజ్ ఎలా ఉండింది తర్వాత? అది చాలా వి ఆల్ చేజ్ దిస్ సక్సెస్ రికగ్నిషన్ అనేది చేజ్ చేస్తాను, కానీ వన్స్ వి రీచ్ దట్ ప్లేస్ ఇట్ ఈస్ వెరీ సఫకేటింగ్. You will lose your freedom. Is what I'm saying. Being successful is trying to be special out of in a group of people. You want to be like you will become special suddenly, right? Yeah. Becoming special is losing freedom, and in many ways. Okay, so like it was really suffocating. After 15 days, initially is it overwhelming, like very so much of, and see, I also tell you, చిన్నప్పటి నుంచి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో పుట్టి పెరిగిన వాళ్ళం. ఐ డోంట్ నో యువర్ బ్యాక్గ్రౌండ్, బట్ ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మిడిల్ క్లాస్లో పుట్టి పెరిగిన వాళ్ళకి ఒక సమస్య ఉంటుంది, ఎస్పెషల్లీ వెన్ యూర్ ఆస్పైరింగ్ ఫర్ సంథింగ్, వెన్ యూర్ ఆస్పైరింగ్ టు అచీవ్ వెరీ బిగ్ డ్రీమ్, లైక్ ఫిల్మ్ మేకింగ్ ఇస్ వన్ ఆఫ్ దెమ్. సో మనకి ఏం అలవాటు చేస్తారు చిన్నప్పటి నుంచి, ఇది నువ్వు చేయలేవు, ఎందుకు నీకు, ఏదైనా పెద్దది మన 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 తాహతకు మించి ఏమన్నా డ్రీమ్ చేస్తే మనకి అలర్ట్ చేస్తుంది, జనరలీ ఫేస్ చేస్తుంటాం కదా. అలాగే అప్రిషియేషన్ మనం ఏం చేసినా కూడా అంత త్వరగా అప్రిషియేషన్ ఉండదు, ఎందుకంటే అప్రిషియేట్ చేస్తే వీడికి కొమ్ములు వస్తాయి అనుకుంటారో ఏమో లేదు. ఐ థింక్ ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ ఇన్ ఇండియా, ఐ సా దిస్ in India mostly. అప్రిషియేట్ చేస్తే వీటికి కొమ్ములు వస్తాయని అప్రిషియేట్ చేయడం మానేస్తారు కదా. దానివల్ల ఏమవుతుందంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ వెన్ యూ స్ట్రగుల్ ఫర్ సంథింగ్, సారిగా ఒక పెద్ద డ్రీమ్ను అచీవ్ చేసినప్పుడు సడన్ అప్రిషియేషన్ ఫీల్స్ లైక్ ఫేక్ ప్రెషర్, అండ్ ఆల్సో it feels like ఇదంతా నిజంగా నాకే జరుగుతుందా, నేను మనకే తెలుసు అది మనమే చేసామని మనకు తెలుసు, లోపల కూడా ఉంటాడు ఆడు చెప్తాడు నువ్వు సాధించావని, లేదంటే నువ్వు చేసావు ఈ పని, ఆడు అప్రిషియేట్ చేస్తున్నాడు. కానీ బయట నుంచి వచ్చే అప్రిషియేషన్ మాత్రం ఇది నిజంగా నాకే జరుగుతుందని వస్తుంది. ఒక డైలమాలో పడిపోతాం, ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనకి ఎవరు ట్రైన్ చేయలేదు హౌ టు హ్యాండిల్ అప్రిషియేషన్, రికగ్నిషన్ అనేది. ఎంతసేపు ఎవరైనా అప్రిషియేట్ చేస్తున్నారంటే మనం దాక్కోవడానికి అయినా చూసేవాళ్ళం, సో చూస్తాం, దానికి ట్రైన్ చేయబడ్డాం. సో నాకు ఆ రికగ్నిషన్ వచ్చినప్పుడు కన్సిడర్ అప్పుడు ఇట్స్ ద సేమ్ ప్రాబ్లం. ఇస్ ఇట్ అంటే ఎవరు లైఫ్లో అప్రిషియేట్ చేయకుండా సడన్గా మొత్తం ప్రపంచం అప్రిషియేట్ చేస్తుంటే వాటికి ఎట్లా ఉంటుంది? సో దట్స్ వాట్ మై సిచ్యువేషన్ వాస్. మా నాన్నగారు ఒక మాట చెప్తుండేవాళ్ళు అన్నమాట. సో మై డాడ్ when I was 10 years old, my dad passed away. But before that, he made sure I learn everything. I mean, like he puts up, ఒక పర్స్పెక్టివ్ పెట్టేసాడు దాన్ని. సో ఒకరోజు మా నాన్నగారు వాజ్ ఇంటూ లారీ ఫీల్డ్ అనమాట. సో హీ యూస్ టు వర్క్ అంటే ఒక చిన్న క్లీనర్ నుంచి డ్రైవర్ నుంచి లారీస్ ఓన్ చేసి బస్సెస్ లారీస్ ఓన్ చేసే అంత ఎదిగారు. సో ఆయనకి నాకు 6 years ఏజ్ ఉన్నప్పుడు 6-7 years ఏజ్ ఉన్నప్పుడు ఆయనకి 2 కళ్ళకి క్యాటరాక్ట్స్ వచ్చాయి. 2 కళ్ళకి క్యాటరాక్ట్స్ వచ్చి హీ కుడెంట్ సీ అనమాట. అప్పటికి క్యాటరాక్ట్ అండ్ అప్పటికి షుగర్ ఉంది ఆయనకి. సో 2 కళ్ళకి శుక్లాలు వచ్చాయి, కనపడదు ఆయనకి. సో రోజు సాయంత్రం 4 o'clock నేను ఇంటికి వెళ్ళేంత వరకు ఆయన ఇంట్లోనే ఉండేవాళ్ళు. 4 o'clock నేను వెళ్ళిన తర్వాత ఐఎమ్ హిజ్ వాకింగ్ స్టిక్ అనమాట. బేసిక్లీ హీ యూస్ టు హోల్డ్ మై హ్యాండ్ అండ్ ఐ యూస్ టు టేక్ హిమ్ టు ద షెడ్. We used to
be part of a mechanical, very big mechanical shed, లారీ మెకానిక్ షెడ్. సో షెడ్కి తీసుకెళ్ళాం. సో అక్కడ ఏంటో అక్కడ కూర్చునే వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు మెకానికల్కి ఏమన్నా వాళ్ళకి ఏమన్నా డౌట్స్ ఉన్నాయంటే కనుక సో ఆయన సొల్యూషన్స్ చెప్తున్నారు. సో ఒక్కొక్కసారి ఒక రోజు ఏమైందంటే ఆయన రాగానే ఎప్పటి నుంచో ఒక సమస్య ఉంది, అది ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వట్లా. పొద్దునుంచి ఫోన్ చేస్తున్నానంటే ఇంటికి, ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అంటే బేసిక్గా ఆయన రాలేకపోయారు, నేను లేకపోవడం. సాయంత్రం నేను రాగానే వెళ్తే లారీ ఇంజిన్ స్టార్ట్ చేయండి అంటే ఆయనకు ఒక కుర్చీ వేసి కూర్చోబెట్టారు. సమస్య ఏంటంటే తెలియట్లేదు మాకు ఏంటనేది అని అన్నారు. సో ఇంజిన్ ముందు కుర్చీ వేసి కూర్చోబెట్టారు. ఆయన కూర్చొని ఇలా తడం కట్టి కూర్చుని ఇంజిన్ స్టార్ట్ చేయండి అన్నారు. ఇంజిన్ స్టార్ట్ చేశారు. యాక్సిలేటర్ గేరే ఒకసారి అని అరుస్తున్నారు. నా డ్యూటీ ఏంటంటే ఇప్పుడు ఈ ఇంజిన్ స్టార్ట్ అయిన తర్వాత సౌండ్లో ఆయన గొంతు వాళ్ళకి వినపడదు కదా. సో ఈయన చెప్పింది వెళ్ళి నేను అక్కడికి వెళ్ళి డ్రైవర్ సీట్లో కూర్చుని చెప్పాలన్నమాట. గేర్ అంటే ఏంటి అని చెప్పేసి అంటే గేర్ వేసేవారు. ఎక్సిలేటర్ ఇవ్వండి, ఎక్సిలేటర్ అంట అని చెప్పేసి అంటే ఎక్సిలేటర్ ఇచ్చేవారు. అలా అలా విని కొద్దిసేపు ఎక్సిలేటర్ ఇచ్చినప్పుడు సౌండ్, గేర్ వేసినప్పుడు లోపల అక్కడికి వెళ్ళి అక్కడ చూడండి ఒకసారి ఆ నట్టే ఏదో లూజ్ అయిందేమో చూడండి అంటే వీళ్ళు దూరి లోపలికి వెళ్ళి చూస్తే ఎగ్జాక్ట్గా ఆయన చెప్పింది అక్కడ ఇష్యూ. ఫర్ 1 day దే కుడెంట్ ఫిగర్ అవుట్ వాట్ ఇట్ వాజ్. ఈ జస్ట్ 5 minutes ఇంజిన్ సౌండ్ విని. సో అప్పుడు మా డాడీ రిటర్న్ వస్తున్నప్పుడు ఎలా చెప్పారు డాడీ అని అడిగా. నేను స్వామి అని పిలిచాను. ఆల్ మై లైఫ్ ఐ కాల్ హిమ్ లైక్ ఆయన ఆయన చనిపోయే వరకు కూడా నేను స్వామిని పిలిచేవాడు అనమాట. అదే చిన్నప్పుడు ఇద్దరం కలిసి మై డాడ్ వాజ్ గురుస్వామి, చిన్న గురుస్వామి టైప్స్. సో ఇంట్లో ప్రతి సంవత్సరం ఈ పూజలు భజన స్వామి అక్కడ అలవాటు అయిపోయింది. ఎలా చెప్పారు అలా ఎలా చెప్పేశారు స్వామి అంటే చూడనా, ఎప్పుడైనా నువ్వు ప్రాబ్లం ఏంటనేది అని వెతుక్కుంటూ వెళ్తే కనపడదు. యూ జస్ట్ హ్యావ్ టు సిట్ విత్ ఇట్. నేను ఆ కేయాస్ మొత్తాన్ని క్లియర్గా వింటే వెన్ యూ సిట్ విత్ ఇట్ అండ్ లిజన్ టు ద కేయాస్ క్లియర్లీ అని సంథింగ్ ఈ స్పేస్లో తెలుగులో చెప్పారు ఆయన. అక్కడ ఉన్న గోల మొత్తంలో నీకు చెప్తుంది ఒక్కటి, ఎవ్రీథింగ్ ఈజ్ సింక్రనైజ్డ్, ఒక్కటి మాత్రం నాన్ సింక్లో ఉంటుంది. ఆ నాన్ సింక్లో ఉన్నది ఏంటనేది నువ్వు కనిపెట్టగలగాలి. ఫర్ దట్ యూ నీడ్ టు సిట్ విత్ ద ప్రాబ్లమ్ and listen to it. I sat with the problem for a couple of years with whatever happened, and I listened to the problem. Where the problem is this? It's not truly from the audience. So the noise is not from who we thought it is from. It is from somewhere else. Yeah. I understood the look. I located the problem, and then once you locate the problem, it can't affect you anymore. So yeah, that's how I handle the hatred. జనరేషన్ ఈజ్ అ బిగ్ వర్డ్, కానీ చాలా మంది ఆస్పిరెంట్స్ నా టైంలో ఆంథాలజీలు తీయడానికి పుష్ చేసింది అయితే మీరు. ఐ థింక్ ఎన్ని ఆంథాలజీస్ వచ్చినాయి అంటే ఇండస్ట్రీలో పాపం నాదేనా? లేదు, ఇన్స్పైర్ చేశారు ప్రాపర్గా. ఇట్స్ నాట్ పాపం, కానీ డెఫినెట్లీ సమ్ ప్రొడ్యూసర్స్ అయితే బాగోని ఆంథాలజీ స్టోరీస్ విన్నప్పుడైతే డెఫినెట్గా మిమ్మల్ని తలుచుకుని ఉంటారు చాలా సార్లు. యాక్చువల్లీ ఆంథాలజీ ఫస్ట్ డ్రాఫ్ట్ ఆంథాలజీలో అనిపిస్తుందనే నేను ఐ కేమ్ అప్ విత్ దట్ క్లైమాక్స్ అండ్ మేడ్ ఇట్ వన్ సింగిల్ పర్సన్ స్టోరీ బికాజ్ ఐ డెంట్ లైక్ ఇట్ బీయింగ్ అన్ ఆంథాలజీ. సో నేను ఏదైతే వద్దనుకున్నానో దాన్ని ఇన్స్పైర్ చేసిందంటే నా ఐరనీ అది. ఐరనీ, కానీ ఐ హర్డ్ ప్రతి ఒక్కరి దగ్గర ఆ టైంలో ప్రతి ఆస్పిరెంట్ ప్రతి ఫిలిం తెద్దాం అనుకున్న వాళ్ళ దగ్గర ఒక ఆంథాలజీ ఉండేది. ఐ థింక్ ఇప్పుడు తీసిన అందరి దగ్గర ఒక ఆంథాలజీ ఉండేది డ్రాఫ్ట్స్ లో. ఆఫ్టర్ కేర్ ఆఫ్ ఆంథాలజీ ఇస్ నాట్ ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ స్క్రీన్ ప్లే టూల్. ఇట్స్ అ వెరీ గుడ్ స్క్రీన్ ప్లే టూల్. చాలా వచ్చేసేసరికి మనకి అది అనిపిస్తుంది. దట్ ఈస్ ద రీజన్ వై ఐ యాక్చువల్లీ మేడ్ ఇట్ ద వే ఇట్ ఈస్ కంచర్పాలెం. ఐ థింక్ డిసైడ్ చందమామ కథలు అని ఒక ఫిల్మ్ ఉంటుంది. చందమామ కథలు ఉంది, మనమంతా ఉంది. కపుల్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్. ఆఫ్టర్ దట్ నాకు ఏమనిపిస్తుంది అంటే ట్రాన్సిషన్ ఫ్రమ్ దట్ మనకి నెట్ఫ్లిక్స్, అమెజాన్ వచ్చిన తర్వాత ఇన్ కోవిడ్ వీ హ్యావ్ దిస్ 9 ఫ్రమ్ తమిళ్, డిఫరెంట్ ఎమోషన్స్ అండ్ ఇండివిజువల్ ఎపిసోడ్స్ లాగా దేర్ ఆర్ కపుల్ ఆఫ్ స్టోరీస్. Actually, if you see, Happy Days was also an anthology. Set in a college.
4 stories కదా, 4 stories. Yeah. 4 people story, 4 couple stories. బట్ అది ఫస్ట్ ఇయర్ నుంచి లాస్ట్ ఇయర్ వరకు అయిపోయేసరికి ఇట్ లుక్స్ లైక్ Yeah, that's what, yeah. అంటే షేప్ అంటే అంటే బయటికి కనిపించడం వేరేలా కనిపించిన లైక్ ఇట్స్ అబౌట్ 4 couples, right? So then principles, it's not who is the అంటే I know Sandeep Kishan character, sorry, not Sandeep Kishan, Varun Sandesh character looks like the protagonist of the film. But if you see every person, Tyson character has an arc. ఇంకొక Nikhil's character has an arc. Even Vamsi's character also has an arc. So it's like that. Yes, when it comes to anger tales. సో నాకు చాలా చాలా ఇష్టం మీ పర్ఫార్మెన్స్ యాంగర్ టైల్స్ లో. ఆ రోల్ అది మీమ్ టెంప్లెట్ కూడా మీకు తెలుసలేదు లాస్ట్ లో ఎక్స్ప్రెషన్ తెలిసిందే. బట్ వన్ ఆఫ్ ది బ్రిలియంట్ వర్క్ మీ సైన్. అండ్ ఒకసారి వేరే అవెన్యూలు ఎక్కడో కలిసినప్పుడు నేను మిమ్మల్ని ఒకటి అడిగా, అంటే సుందరానికి కూడా మీ క్యారెక్టర్ నాకు ఇష్టంతో కూడా నా హేట్ అనమాట. అంటే మీ పర్ఫార్మెన్స్ నాకు భలే నచ్చుతుంది, బికాస్ సమ్వేర్ అరౌండ్ నేను రాసే స్టోరీస్లో కొంచెం వాళ్ళు రాస్తుంటే అయితే మీరు చూసినప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే ఆడు కరెక్ట్గానే ఉంటాడు, అది ఎంత కోపం తెప్పిస్తుంది అంటే నాకు అదొక చిన్న అదేదో అర్థం కాని థింగ్ లాగా అనిపిస్తుంది. అసలు దాని ప్రాసెస్ ఏంటి వివేకాత్రేయ గారు, మీరు అసలు ఏం ఆడుకున్నారు అది రాసినప్పుడు? సో వాట్ ఈస్ హ్యాపెనింగ్? నాకు అది చూసినప్పుడల్లా, నాకు ఎవరన్నా జోసెఫ్ క్యారెక్టర్ ని హేట్ చేసినప్పుడల్లా ఒక మీమ్ ఉంటుంది కదా, ఒక చిన్న బాబు ఐ థింక్ వాడు అంటే అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడినలో ఇంటికి వెళ్తే ఇప్పటికీ వాడుతుంటారు, నేను తప్పు అన్నానా అని. ఒక చిన్న పిల్లడు 10 years కిడ్, నేనేమైనా తప్పు అన్నానా అని సంథింగ్ ఏదో ఉంటుంది కదా. సో నాకు అలా ఆ మీమ్ గుర్తొస్తుంది. జోసెఫ్ని హేట్ చేసినప్పుడు వాడు ఏం తప్పు అన్నాడు అండి అసలు ఒక్క థాట్ అయినా వాడికి తప్పు ఉంది ఆ సినిమాలో ఉండదు. ప్రాబ్లం ఏంటంటే మెనీ ఎవ్రీ క్యారెక్టర్, అక్కడ ఉన్న ఎవ్రీ క్యారెక్టర్ లాట్ ఆఫ్ ఫ్లాడ్ క్యారెక్టర్స్ మధ్యలో ఒకడు ఆనెస్ట్ గా ఉంటే వాడు విలన్ అవుతాడు ఆ ప్రపంచానికి అని నాకు ఆ రోజు ఆ సినిమా రిలీజ్ అయిన రోజున అర్థమైంది. అండ్ దానికి కాదు, ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే సుందర్ ఇస్ ద హీరో ఆఫ్ ద ఫిల్మ్. ఆబ్వియస్లీ హీరో అన్ఫ్లోయింగ్ హిస్ ఫ్లా ఇస్ వాట్ గివ్స్ హిమ్ అన్ ఆర్క్. అండ్ అది నాకు వివేక్ ఫోన్ చేసి ఒకసారి ఆఫీస్కి కలుద్దాం అంటే వెళ్ళారు. కలిస్తే కథ చెప్పి ఈ క్యారెక్టర్ చేస్తే బాగుండదు అంటే ఏమనుకుంటున్నావు ఎలా అంటే వీడు లాస్ట్లో ఒకసారి చాలా రోజుల తర్వాత రీఎంట్రీ ఇస్తాడు నది అని అంత ఒక సూపర్ మార్కెట్లు సినిమా. అప్పుడు దాకా వస్తూ ఉంటుంది అనుకుంటా, ఆ క్యారెక్టర్ నేమ్ గురించి చెప్తా ఉంటారు, వస్తుంటారు. ఆ మధ్యలో సీజన్ అయిపోతే ఇది కొద్ది రోజులు ఎగ్జిట్ ఇస్తాడు. ఎగ్జిట్ ఇచ్చి మళ్ళీ హార్ట్ అయ్యి ఉంటాడు అనమాట. మళ్ళీ టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ద ఫిలిం మళ్ళీ వచ్చి సూపర్ మార్కెట్లో ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ పెట్టేసి వెళ్తాడు. సో ఎజెండాస్ వాడు వచ్చినప్పుడు నేను నవ్వుకున్నా. వివేక్ చెప్తున్నంత సేపు ఈ క్యారెక్టర్ చెప్తున్నంత సేపు నవ్వుకున్నా. అయితే వాడు వచ్చినప్పుడు నేను వివేక్తో అంటే చెడ్రా నా కొడుకు అని కోపం రావాలి అంతేనా వివేక్ అంటే ఎగ్జాక్ట్ అంతేవా అది రావాలని ఇట్లా డిస్కషన్ జరిగింది. సో ఇంటికి వచ్చాను, క్యారెక్టర్ అంతా గుర్తుంది నాకు, సీన్స్ గుర్తుండే. వీడి కోపం వీడి చెప్పేవన్నీ పద్ధతిగా ఉన్నాయి, వీడి మీద కోపం ఎలా వస్తుంది? సో వీడు చెప్పేది పద్ధతిగా ఉందా, అంటే వీడి కరెక్ట్ చెప్తున్నాడా, లేదంటే ఈ లోపల హిడన్గా ఇంకేమన్నా ఎజెండాస్ ఉన్నాయా? ఈ మధ్యలో ఎక్కడో ఆడియన్స్కి అసలు ఏంటనేది అర్థం కాకూడదు. ఓకే, వీడు మంచోడా చెడ్డోడా, నువ్వు మాట్లాడేది తెలుగా తమిళ మలయాళమా అన్నట్టు వీడు మాట్లాడే మాటలేమో చాలా పద్ధతిగా ఉంటాయి, కానీ వీడేదో వేరే ఆ వరల్డ్ విలన్ అవ్వాలి వీడు. సో నేనేం చేసి చాలాసేపు ట్రై చేశాను, నాకు టువర్డ్స్ అయినా అనిపిస్తుంది వీడు ఎంత తక్కువ ఎక్స్ప్రెషన్ పెడితే అంత అంబిగ్యూటీ క్రియేట్ చేయగలడు అని చెప్పేసి అర్థమైంది అర్థం ముందు కూర్చుని. సో వివేక్ ఒకరోజు వర్క్షాప్ పిలిచిండే, అక్కడ నదియా మ్యామ్ ఉన్నారు, నజరియా గారు ఉన్నారు, వి వర్ ఆల్ దేర్. వి స్టార్టెడ్ బైబిల్ సీన్ ఒకటి ఉంటుంది, బైబిల్ మీద ఓత్ తీసుకొని అదే విషయం బైబిల్ మీద ఓత్ తీసుకొని చెప్పమని నాకు అని చెప్పేసి సంథింగ్ ఆ సీన్ రిహార్సల్ చేస్తున్నాం. ఐ వాజ్ లైక్ ఎక్స్ప్రెషన్ ఏం పెట్టట్లేదు. హే ఆంటీ
టక్కులు లేచి వెళ్తాడు బైబిల్ తీసుకోవటానికి. తర్వాత గ్రీన్ టీని తెలుసు ఈ బైబిల్ మీద చేసుకుని చెప్పినాడే నాకు అంటాడు. బట్ నవ్వు కూడా ఉంటుంది, నేను ఇంకా నవ్వుతున్నాను, నాకు నవ్వు. సో బేసిక్లీ ఇవన్నీ చేస్తున్నప్పుడు వివేక్ లైక్ ఎవ్రీవన్ ఆల్మోస్ట్ ఫెల్ట్ లైక్ ఐఎమ్ నా రియల్ లైఫ్ క్యారెక్టర్ అలాంటి వాడు ఈడు అని ఫిక్స్ అయ్యారు. ఓకే, కొంచెం అక్కడ ఫిక్స్ వివేక్ చిన్న ఇంప్రవైజేషన్స్ ఏదో చెప్పుండే నేను వర్కౌట్ చేస్తాను అని చెప్పేసి నేను వెళ్ళిపోయాను. షూట్ డే వచ్చింది. నదియా మ్యామ్ అయితే ఒక సీన్ ఉంది, బైబిల్ తీసుకునే సీన్ ఫస్ట్ తీసామన్నమాట. అది తీసిన తర్వాత బిగినింగ్ ఆఫ్ దట్ సీన్ ఈజ్ డోర్ బెల్ నాక్ అవుతుంది. నదియా మ్యామ్ వచ్చి ఆంటీ వచ్చి డోర్ ఓపెన్ చేస్తే హలో ఆంటీ అంటానే. నేను తీయను వాడి డోర్, ఫస్ట్ టేక్ అయ్యింది నాదే. ఏంటి అలా ఉన్నాడు వాడు, నేను తీయను డోర్ అని చెప్పేసి అంటే ఇట్ యాక్చువల్లీ డెంట్ ఇన్ ద ఫిల్మ్, ఇట్ ఈస్ నాట్ దేర్ నిజంగా. క్యాన్సిల్ చేసి లైక్ నదే వాడిని నేను తీయను, వాడెవడు వాడేంటి అలా ఉన్నాడు, వాడు నిజంగా అలాగే ఉంటాడు. అంటే రియల్ లైఫ్ లో కూడా అలాగే ఉంటాడు. వివేక్ ఏమో కాదు మేము అది చాలా మంచివాడు, చిల్లుగా మేము అందరం ఫ్రెండ్స్. మెథడ్ యాక్టర్ మేడం, మెథడ్ యాక్టర్. అయితే తర్వాత వన్ మోస్ట్ ఫన్నీయెస్ట్ థింగ్ ఈజ్ మేము ఒక ప్రోమో సాంగ్ తందనా తయ్య తయ్య చాంగ్ ఆ సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ షూట్ చేయడానికి వెళ్ళాను. నేను కూడా దాంట్లో ఉంటాను, వెనకాల డాన్స్ చేస్తుంటాను కదా. సో అక్కడ కూడా ఇంకా నదియా మ్యామ్కి డౌటే, ఈడు రియల్ లైఫ్ లో కూడా ఈడు డేంజరస్ ఫెలో అనే డౌట్. సో మ్యామ్ని అలా ఏం కాదని చెప్పేసి ఫైనల్లీ వి డాన్స్ టుగెదర్ దీంట్లో. అండ్ అప్పటికి మా ఇద్దరు ఒక పీస్ వచ్చిందనమాట. సో అలాగా పీపుల్ ఫెల్ట్ దట్ క్రీపీనెస్ ఆఫ్ దిస్ క్యారెక్టర్ అరౌండ్ అప్పుడు నాకు చేస్తున్నప్పుడు సైలెన్స్ ఎంత వైలెంట్ గా ఉంటుంది నాకు అప్పుడు అర్థం. అంటే ఇఫ్ యూ సడన్లీ స్టాప్ మంచి థింగ్స్ వితౌట్ ఎక్స్ప్రెషన్ చెప్తే ఎంత క్రీపీగా ఉంటుంది అనేది ఈవెన్ ఆఫ్టర్ వాచింగ్ ద ఫిల్మ్ ఐ ఫెల్ట్ ఇట్. అండ్ చాలా హీ స్కేర్స్ మీ మోర్ అని ఇట్లాంటి మీమ్స్ వచ్చాయి అనమాట. తర్వాత వాడు ఉంటాడు కదా, మనీ హెయిస్ట్ లో ఒక క్యారెక్టర్ ఉంటుంది అన్నమాట, ఒక క్యారెక్టర్ ఇట్లానే ఉంటుందని చెప్పి వాడితో కంపేర్ చేయటం. అది నేనేం చేయలేదు, ఎక్స్ప్రెషన్ తీసేసాను అంతే, మంచి మాటలు చెప్తాను. క్యారెక్టర్స్ వి హేట్ ఎ లాట్, ఇంటికి కొట్టబుద్ధి అవుతుంది క్యారెక్టర్ చేసేవాడు పాపం చాలా మంచి. జస్ట్ ఇమాజిన్ ఇఫ్ ఈస్ రియల్లీ అన్ ఆనెస్ట్ గై అండ్ సేయింగ్ సంథింగ్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ హిస్ హార్ట్, వాడు చెప్పే అన్ని అలా ఆలోచిస్తే ఎంత ఉన్నతమైన థింగ్స్ తెలుసా. వాడు పెళ్ళైనా మీకు ఒకవేళ మీ కిడ్ అయినా కానీ నాకు పర్లేదండి నేను పెంచుతాను ఖాళీకంటూ వచ్చి ఇమాజిన్ ఆడికి ఏ లెవెల్ ఆఫ్ రివల్యూషన్ ఉంటే ఆడికి ఏంటర్ ఎలా ఉన్నా థియేటర్ రిఫరెన్స్ కూడా అది కూడా కరెక్ట్ గా చూడడానికి, అది కూడా కరెక్ట్ రిఫరెన్స్ అది కూడా కరెక్ట్ అది కూడా కరెక్ట్. ఆ పిల్లడు ఐ థింక్ వాటిని బాగా వాడతారు యాక్చువల్లీ. అది కూడా కరెక్ట్ కదా సార్, అదే కదా నేను ఆ రోజు ఐ థింక్ అంటే రిలీజ్ రోజే పడి ఆ మీమ్స్ అన్ని రోజు పడి. I still remember we were shooting Martin Luther King కోంపల్లి అక్కడ ఎక్కడో సంగారెడ్డి అక్కడెక్కడ షూట్ చేస్తున్నాం, చందాయిపేట్ అని చెప్పేసి. సో ఫిల్మ్ చూడాలి, మంచి థియేటర్ ఎక్స్పీరియన్స్ చూడాలని చెప్పేసి కోంపల్లికి వచ్చి చూస్తుండే అనమాట. అది అది సినిమా అయ్యి బయటికి రాగానే ఆడియన్స్ గుర్తుపెట్టి జోసెఫ్ అంటున్నారు. కొడతారేమో కొంచెం చేపట్టే పరుగు అక్కడి నుంచి. బట్ నాకు ఇది నార్మల్గా కొంతమంది అడుగుదాం అనిపిస్తూ ఉంటుంది సమ్ యాక్టర్ డైరెక్టర్స్ని. కాదు సార్, ఇప్పుడు ఒక సినిమా డైరెక్ట్ చేస్తున్నారు అనుకోండి, లాట్ ఆఫ్ స్ట్రెస్, పోస్ట్ ప్రొడక్షన్ చూసుకోవాలి, షూటింగ్ చాలా మేనేజ్ చేయాలి, చాలా రెస్పాన్సిబిలిటీ. కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ యాక్టర్గా ఉంటే అరే అంత ప్రశాంతంగా ఉంటుందా అని అనిపిస్తుంటుందా మీకు? ఇట్స్ ప్రశాంత అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఫిల్మ్ దట్ వీఆర్ యాక్టింగ్ ఇన్. ఇఫ్ కొన్ని స్మూత్ క్యారెక్టర్స్ ఉంటాయి, ఈజీగా వెళ్ళి ఇట్స్ నాట్ దట్ ఈజీ. యాక్టర్స్ జాబ్ ఇస్ ఆల్సో నాట్ ఈజీ, ఇట్స్ వెరీ స్ట్రైనింగ్. అంటే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఏ స్పోర్ట్, చాలా ఫిజికల్ స్ట్రెంగ్త్ కావాలి అండ్ ఆల్సో మెంటల్ స్ట్రెంగ్త్ కావాలి. It is not so easy. After I started acting in films, I started appreciating actors' work also. And also depends on the film.
కొన్ని సింపుల్గా చేయగలిగే ఉంటాయి. కొన్ని చాలా చిరాకు ఉంటుంది అసలు యాక్చువల్లీ. యా, సో అంత చిల్ జాబ్ అయితే ఏం కాదు యాక్టింగ్ అనేది. నో, ఇట్స్ చిల్ జాబ్ కాదు, ఎక్కడో డైరెక్టర్స్ కి డైరెక్షన్ డిపార్ట్మెంట్ కొంచెం జలసీ ఉంటుంది యాక్టర్స్ ని చూస్తే. ఎందుకంటే వీళ్ళు పోస్టర్ మీద వెళ్ళిపోతారు కదా వీళ్ళు. బట్ కష్టపడినంత మేము కూడా చూసినప్పుడు వీ హ్యావ్ టు హ్యాండిల్ సో మచ్ ప్రెజర్. ఐఎమ్ నాట్ సేయింగ్ యాక్టర్స్ జాబ్ చిల్ కాదు అంటున్నాను, అంత చిల్ జాబ్ కాదు అంటున్నా. కానీ మిగతా వాళ్ళందరూ చేసేది ఇట్స్ 10 times more intense జాబ్స్. ఫిల్మ్ సెట్లో డైరెక్టర్ కానీ అసిస్టెంట్ డైరెక్టర్స్ కానీ ఎనీ డిపార్ట్మెంట్ ఫర్ దట్ మ్యాటర్, లైట్ ఆఫీసర్స్ కానీ, వాళ్ళు చేసే వర్క్ ఈజ్ 10x intense దెన్ యాక్టర్స్ జాబ్. బట్ ఐమ్ జస్ట్ సెలింగ్ యాక్టర్స్ జాబ్ ఈజ్ నాట్ ఆల్ చిల్ జాబ్. మీరు యాక్టర్ అవుదాం అనుకుని వచ్చి తర్వాత యూ బికమ్ రైటర్ డైరెక్టర్, రైట్? సో ఒక క్యారెక్టర్ రాస్తున్నప్పుడు యాక్టర్ బ్రెయిన్ ఆఫ్ యూ ఏదైతే ఉందో దట్ హెల్ప్స్ రాసేటప్పుడు. I rehearsal every scene while writing all characters, not just hero's character and even heroine's character, even like I rehearsal everything ఒకటికి 10 సార్లు చేసిన తర్వాత if I అంటే నాకు కొన్ని అంటే మెంటలీ నాట్ ఆన్ పేపర్ దెర్ ఆర్ సమ్ బుల్లెట్ పాయింట్స్, అన్ని చెక్ లిస్ట్ ఉంటుంది. ఆ చెక్ లిస్ట్ అంతా ఆ సీన్లో నాకు ఇఫ్ ఐఎమ్ గెటింగ్ ఇట్ దెన్ పేపర్లో అది కన్ఫర్మ్ అవుతుంది అన్నమాట. సో టైప్ చేసిన పేపర్లో రాసిన ఏదైనా. సో ఐ రిహార్సల్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్, ఐ టాక్ లైక్ ఎవ్రీ క్యారెక్టర్. ఫర్ ఎగ్జాంపుల్ హీరో డైలాగ్, హీరో క్యారెక్టర్ రాసేసిన తర్వాత ఐ ఫస్ట్ ప్లే హీరోస్ క్యారెక్టర్, అంటే హీరోస్ క్యారెక్టర్ ఇన్ ద సెన్స్ ద మెయిన్ లీడ్స్ క్యారెక్టర్, లైక్ ఆపోజిట్ ఎవరైతే కాన్వర్జేషన్ ఉందో ఆ సీన్లో, ఆ పర్టికులర్ సీన్, ఆ అందరి కాన్వర్జేషన్ నేను ఎనాక్ట్ చేసుకుని చూసుకుంటారు. నాట్ మీరు లైక్ ఒక జస్ట్ చేస్తే ఎట్లా ఉంది, వాట్ ఈస్, హౌ ఈస్ దిస్ వరల్డ్ లుకింగ్, హౌ ఆర్ దిస్ క్యారెక్టర్స్ ఫిట్టింగ్ ఇన్ టు దిస్ వరల్డ్ ఆర్ ఇన్ టు దిస్ సీన్, లైక్ హౌ ఆర్ దే బిహేవింగ్, are they behaving out of their character or are they in the characterization. ఇవన్నీ నేను డెఫినెట్గా హెల్ప్ అవుతుంది నాకు యాక్టింగ్ స్కిల్ అనేది. సో దట్స్ వై టు ఆల్ మై యాక్టర్స్ ఐ గివ్ ఫ్రీ హ్యాండ్ టు ఇంప్రూవైజ్ అండ్ టు అండర్స్టాండ్. ఇఫ్ దే ఆర్ అండర్స్టాండింగ్ ద క్యారెక్టర్, దే ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద క్యారెక్టర్, ఇఫ్ ఐ జస్ట్ వాంట్ దేర్ ఫేస్ దట్ పర్టికులర్ ఫీచర్, ఐ జస్ట్ టెల్ దెమ్ వాట్ ఎవర్ దే హ్యావ్ టు డూ. బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ కాస్టింగ్ లెవెల్లో కొంచెం మంచి యాక్టర్స్ని తీసుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెరీ గుడ్ విత్ కాస్టింగ్ యాక్చువల్లీ. that's one of my favorite this thing. ఇంకా ఉమేష్ రుబ్రోబస్ అప్పుడు కొన్ని ఇంటర్వ్యూస్ లో కూడా చేశాడు, ఐ హావ్ ఎ డిఫరెంట్ ప్రాసెస్ టు సెలెక్ట్ పీపుల్. పురుగుల పని దగ్గరికి తీసుకెళ్ళి పాటలు పాడమంటారు. సో ఆగా పాడే ఇన్హిబిషన్ లేకుండా, అంటే ఇన్హిబిషన్ లేకపోవడం అనేది నా ఫస్ట్ క్వాలిటీ దట్ ఐ లుక్ ఫర్. ఆ అరటిపండు తినే తాత క్యారెక్టర్ కూడా అసలు ఎంత పర్ఫెక్ట్ చాయిస్ అంటే, హీ ఆల్సో మీమ్ టెంప్లెట్ యాక్చువల్లీ. తర్వాత యాక్చువల్లీ మీకు ఆయన ఎవరో తెలిస్తే చాలా ఆశ్చర్యపోతారు. ఆయన 40+ years గా వైజాగ్ ఫిలిం డ్రైవర్స్ యూనియన్ మెంబర్. ఫిలిం వెహికల్స్ ఉంటాయి, వెహికల్స్ క్వాలిస్ ఆర్టిస్ట్ తీసుకురా. హీ హ్యాస్ అ క్వాలిస్ అండ్ హీ రన్స్ లైక్ హీ ఈస్ యూనియన్ మెంబర్, ఫిలిం డ్రైవర్స్ యూనియన్ మెంబర్ for the last 40+ years. Senior, very senior driver in film యూనియన్లో. ఆయన మా డ్రైవర్. నేను వెళ్ళినప్పుడల్లా వైజాగ్ నాకు ఏ షూట్కి వెళ్ళినా కూడా ఆయనే వస్తుండేవాళ్ళు, సడన్గా ఆయనే పడుతుండేవాళ్ళు. అండ్ నుగ్గురు పసెక్ కూడా ఆయనే వన్ ఆఫ్ ద వెహికల్స్ సెట్ అనమాట. మేము ఎవరినైతే ఆ క్యారెక్టర్ క్యాస్ట్ చేసామో ఆయన రాలేదు, ఆయన వైజాగ్ నుంచి రావాలి. ఇదిగో సార్ వస్తున్నా, కిందే ఉన్నా సార్, వస్తున్నా కొండ కిందే వస్తున్నట్టు. కొండ కింద అంటే ఎస్కోట్లో. సో ఎస్కోట్లో ఉన్నా సార్ వస్తున్నట్టు, ఎంతసేపటికి రాడు, టైం అయిపోతుంది. సరే ఏం చేయాలి అటు ఇటు తిరిగితే అప్పటి నుంచి ఉన్న వాళ్ళు ఇప్పుడు నా దగ్గర రాజేష్ అన్న ఫస్ట్ ఏరియా ఉన్నారు. సో దే నో ద ప్రాసెస్. 360 degrees వ్యూ ఓపెన్ అవుతుంది అన్నమాట. ఎవరు అంటే అప్పుడు వసంత్ అని చెప్పేసి ఈజ్ అ రైటర్, మనకి ఆయన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ చేశాడు. వెళ్ళారు. నేను ఎప్పుడైనా అట్లా ఎవరినైనా చూసానంటే వాడిని పట్టరండి అని అర్థం, ఆయన పట్టరండి అని అర్థం. సో ఒక 3-4 వెళ్తారు ఫస్ట్. సో ఇలాగ వెళ్ళి ఆయన తీసుకొచ్చి, నేను చేయనండి ఆయన నేను చేయనంటే నేను చేయను.
కానీ ఆయన టైమింగ్ అదిరిపోద్దండి సినిమాలో. బాబాయ్ ఇది చాలా కష్టం చేయాలి, మీకు అసలు ఇష్టం లేదంటే ఇష్టమేనండి కానీ నాకు రాదు అని, బాబాయ్ చేద్దాం ప్రాక్టీస్ చేద్దాం అని ఒక 1 hour 1.5 hour అలా ప్రాక్టీస్ చేసి అప్పుడు ఆయన కాన్ఫిడెన్స్ వచ్చింది. 2-3 సార్లు డైలాగ్ ఆయన చెప్పేశారు, ఆయన నేను చెప్పేసి కాన్ఫిడెన్స్ వచ్చింది, వెళ్ళి కూర్చుని చూపించారు. ఐఎమ్ స్టిల్ నాట్ సో సాటిస్ఫైడ్ విత్ దిస్ షాట్ బికాజ్ ఐ హ్యాడ్ వెరీ లెస్ టైమ్, ఐ హ్యాడ్ టు షిఫ్ట్ ద లొకేషన్ అనమాట, వెరీ లెస్ టైం. ఇంకా కపుల్ ఆఫ్ షార్ట్స్ తీసుకుని ఉండొచ్చు ఇంకా, కానీ ఐ వాజ్ సో స్కెప్టికల్ అది ఎంతవరకు అది వెళ్తుందని. బట్ సినిమా రిలీజ్ అయిన తర్వాత అదే బేసిక్లీ ఒక కల్చరల్ ఐకాన్ అయిపోయాయి. అరటిపండు అదొక మీమ్ టెంప్లెట్ యాక్చువల్లీ. అది నాకు చాలా రోజులు తెలీదు, ఇలా మీమ్ టెంప్లెట్స్ గా వాడుతుంటారు, గ్రూప్ లో సత్యదేవ్ది కూడా వాడుతుంటారు నాకు తెలీదు. ఈ మధ్య సత్య వెరీ రీసెంట్లీ ఐ థింక్ రాఘోజు స్టార్ట్ అయిన బిగినింగ్ లో అనుకుంటా, ఈ సెంట్ మీ మీమ్, దాంట్లో సత్యదేవ్ ఫ్రమ్ ఉమామేశ్వర గ్రూప్ వచ్చారు అనమాట. సో అది చూసి ఇదేంటి ఇది ఎలా వచ్చిందంటే ఉండే మహా అనేది చాలా ఉన్నాయి దాంట్లో, ఇంట్రడ్యూస్ మీ. అప్పుడే చూసి అట్టిపట్టు దాకా అక్కడ వెళ్ళి పెట్టు సంథింగ్, అక్కడ వెళ్ళి అడుగు, అక్కడికి వెళ్ళి అడుగు అనేవి ఎన్ని ఉన్నాయి చూసి. అసలు కొన్నిసార్లు ఏం రాయరు, అదే యు ఆస్క్ సంథింగ్ దిస్ ఇస్ ద రియాక్షన్ ఫోటో పెడతారు అంతే. నైస్. సో నాకు మొన్న కేరఫ్ కంచర్పాలెం మళ్ళీ చూసినప్పుడు నాకు అనిపించింది అంటే దేర్ ఆఫ్ లాట్ ఆఫ్ ఇన్నోసెన్స్ అండి క్యారెక్టర్స్లో, వైల్ దే పర్ఫార్మింగ్ ఆర్ ఇన్ ద క్యారెక్టర్. వాళ్ళు ఏం బిలీవ్ చేస్తున్నారు అదే బిలీవ్ చేస్తారు, బట్ దే ఆర్ ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ దట్ ఇన్నోసెన్స్. అండ్ అది మళ్ళీ తీసుకొస్తే ఉమాసుర్ గుణపసేలో కూడా ఇట్ ప్లేస్. విలన్ ఉంటే బట్ విలన్ ఈజ్ హానెస్ట్, హీఈస్ వెరీ హానెస్ట్ అబౌట్ హీజ్ యాంగర్, అంతే. ఆ మనిషి వన్ డైమెన్షనల్గా అలాగే ఉంటాడు. సో ఈజ్ ఇట్ యువర్ ట్రిక్ టు రైటింగ్ రియలిస్టిక్ క్యారెక్టర్స్ అంటే who is not an innocent అనేది my biggest question. Everybody is an innocent. When you make a character a 3-dimensional character, what you feel is that వాడి situations to do something, like వాడి జీవితంలో ఏం చేస్తున్నాడో వాడి situations ఎస్టాబ్లిష్ చేసినప్పుడు వాడు చేస్తుంది ఎనీథింగ్ ఇంక్లూడింగ్ రౌడీజం ఆల్సో లుక్స్ లైక్ ఇన్నోసెన్స్. మొన్న కంచర్పాలెం వాచ్ పార్టీ అప్పుడు మీరు ర్యాండమ్గా మాట్లాడుతూ ఎవరు అడిగారు, ఆ తర్వాత అమ్మూరు క్యారెక్టర్ ఆ అబ్బాయిని ఎందుకు హెల్ప్ చేయలేదని, ఆ తర్వాత అమ్మూరు చనిపోతాడు అని చెప్పారు. ఏదో కొట్లాట్లు అయితే పార్టీ కొట్లాట్లు అందులో చనిపోతాడు అంటే ఎవ్రీబడీ షాక్. అవునా అంటే ఇంకా అప్పుడు మీరు చెప్పారు ఇంకా చాలా కథలు ఉన్నాయండి, ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ దట్ స్టోరీ అంటే ఐ ఫీల్ లైక్ ఏంటి మీరు ఏమైనా పెద్ద నవల్ రాసారా కంచర్పాలెంకి? లేదా కంచర్పాలెంలో మీరు ఇఫ్ యూ ఆస్క్ మీ యూ జస్ట్ పిక్ వన్ క్యారెక్టర్ అండ్ ఆస్క్ మీ ద బ్యాక్ స్టోరీ ఆఫ్ దట్ క్యారెక్టర్, ఐ కెన్ టెల్ యూ the backstory of that character, సింపుల్ గా including గంట కొడుతూ వచ్చే అయ్యల్లారా అమ్మల్లారా అనే ఆ బ్యాక్ స్టోరీ చెప్తే మీరు ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఏడుస్తారు. అయ్యో. సో దట్స్ హిస్ బ్యాక్ స్టోరీ. యు నో వాట్స్ ద బ్యాక్ స్టోరీ ఆఫ్ దట్ ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్ యు. ఆయన ఎవరో తెలుసా? ఎవరు? ఆ గంట కొడుతుంది ఆ కథలో అతని ఆ పాత్ర తాలూకు బ్యాక్ స్టోరీ ఏంటో తెలుసా? హీ ఈజ్ నాట్ సమ్వన్ బిలాంగ్స్ టు దట్ నెబర్హుడ్. ఓ కంచర్పాలెం కంచర్పాలెం అతను కాదు. సో కథ ప్రకారం అది ఇద్దాం అని కూడా అనుకున్నా కానీ నాట్ నీడెడ్ అనిపించింది. సో ఆ క్యారెక్టర్ బ్యాక్ స్టోరీ ఏంటంటే సుందరం, రాజు సుందరం ప్రొటాగనిస్ట్ ఆఫ్ ది వరల్డ్. సో వాళ్ళ నాన్న అమ్మ తెలుసు కదా మీకు, రామ్మూర్తి బొమ్మలు తయారు చేసిన రామ్మూర్తి వాళ్ళ ఆవిడ లీల. వీళ్ళిద్దరు ఈ ఊరికి వేరే గ్రామం నుంచి ఒక ట్రైన్ ఎక్కి వస్తారు అన్నమాట. ఓకే. ట్రైన్ ఎక్కి పట్టణంలో ఏమన్నా పని చూసుకుందామని బయలుదేరుతారు, చిన్నపిల్లలని చంపనేసిపోయి బయలుదేరితే లైక్ అప్పటికి సుందరం గారు లైక్ 2-3 years old. ఆ ట్రైన్ కంచర్పాలెంలో ఆగింది. ఎందుకంటే ఏ ట్రైన్ అయినా కంచర్పాలెంలో ఆగాల్సింది, వైజాగ్లోకి ఎట్లా ఏముంది ఒక 5 నిమిషాలు. సో కంచర్పాలెంలో ఆగుతుంది ఆ ట్రైన్. బావ ఇక్కడ దిగిపోదాం మా బావ అని చెప్పేసి అంటే చూస్తాడు ఊరంతా గ్రామం బాగానే ఉంది, సరే ఇక్కడ దిగి ఏదైనా పని ఎత్తుకున్నామని. ట్రైన్ అలా ఆగినప్పుడు కంచర్పాలెం దగ్గర ఆ కప్పులు ఆ పిల్లర్ని వేసుకొని దిగి ఆ ఊళ్ళో ఇంకా పని ఎత్తుకుని బొమ్మలు తయారు చేసి చెప్పాను. ఇంకా అట్లా నిదానంగా సెటిల్ అవడం మొదలు పెడతాం. ఈ లీల అనే ఆమె యాక్చువల్లీ ఊర్లో ఉన్నప్పుడు ఒక ఆయన్ని ప్రేమించి ఆయన కూడా ఈమెను ప్రేమించి, కానీ పరిస్థితుల వల్ల
ఆమె రామమూర్తిని పెళ్లి చేసుకోవచ్చు. ఇంకా ఆ ప్రేమించిన వ్యక్తి ఉన్నాడు కదా, ఈమెని చూడకుండా ఉండలేక ఎత్తుక్కుంటూ ఈ ఊరు వస్తాడు. ఎత్తుకుంటూ ఈ ఊరు వస్తాడు. ఇట్స్ నాట్ లైక్ ఇక్కడికి వచ్చి ఈమెతో ఏదని కాదు, ఈమెను చూస్తూ ఉంటాను కానీ ఆ గ్రామం నుండి బతకటం అనుకుంటారు. రామూర్తి తను ప్రేమించిన వ్యక్తి రామూర్తిని పెళ్లి చేసుకుని పిల్లలు కానీ సెటిల్ అయిపోయింది కానీ ఆయన బికాజ్ హీ లవ్డ్ హర్ సో మచ్, he just wanted to be in a place, he just wanted to live seeing her presence ఉన్న ఊర్లో ఉండాలి, ఆమె presence ఉన్న ఊర్లో ఉండాలి, ఆమెను చూస్తూ బతకాలని చెప్పేసి ఆ ఊరు వస్తాడు. ఆ ఊరు వచ్చినప్పుడు అతనికి ఆ ఊరు వచ్చినప్పుడు పనే ఉండవు, నిదానంగా ఇంట తింటుంది. ఆమె కోసమనే ఆ ఊర్లో బతుకుతుంటాడు. వాళ్ళిద్దరికి ఎప్పుడు మాటలు ఉండవు, వాళ్ళిద్దరికి ఎప్పుడు యూనో ఏమి డిస్కషన్ జరగదు, ఏమి ఇంటరాక్షన్ జరగదు. బట్ ఈ జస్ట్ లివ్స్ ఇన్ దట్ నైబర్హుడ్ టు జస్ట్ లివ్ ఇన్ హర్ ప్రెజెన్స్. సో ఇతను ఏమవుతుందంటే కొనుక్కును ఆయన మదర్ ఫాదర్ చనిపోతారు. రాజు సుందరంకి వీడు గంట అంటే ఊర్లో ఆలు పెట్టే ముద్ద తింటూ పెరిగి బతుకుతున్న అతను ఊర్లో ఒక అతను సరే ఊరంతా చాటింగ్ వేసుకురా వచ్చింది స్థానం చెప్పి అంటే చాటింగ్ వేస్తారు. ఆ రోజు నుంచి అతను చాటింగ్ మొదలు చాటింగ్ మొదలై ఒక రోజు ఏమవుతుందంటే అతను చనిపోతాడు. ఈ కథ జరుగుతున్న డ్యూరేషన్లోనే అతను చనిపోతాడు. చనిపోతే ఎవరు తెలియదు, ఎప్పుడు వచ్చాడో తెలియదు, ఎప్పుడు 50 ఏళ్ళ నుంచి ఇక్కడే బతుకుతున్నాడు. ఇతనికి ముందు వెనక ఎవరున్నారో ఏమీ తెలియదు, ఎవరు తెలియదు. He never told why he came to this never to anyone. సో అతను చనిపోతే ఎవరి బంధువులు తెలియకుండా ఈ కర్మకాండ ఎవరు చేస్తాడంటే ఇంకోటి తెచ్చాడుగా ఇలాగే మన ఊర్లో ఆయన పిలిచి చేస్తాడని చెప్పేసి రాజుని పిలుచుకొచ్చాడు, కలకొరి పెట్టిస్తారు. సో ఆ ఊర్లో ఎవరు లేని వాళ్ళు ఇద్దరు, ఆ గంట కొట్టే ఆయన రాజసుందరం మన రాజు కంచపాలెం రాజు. సో అతను చచ్చిపోతే ఈయనను పిలిచి కర్మకాండ చేస్తారు. ఆడు దిక్కులేనాడు, ఈడు దిక్కులేనాడు, ఇనవేని అని తీసుకొచ్చి కర్మకాండ చేస్తారు. దాట్ వే ఎవరికి అతని ఎగ్జిస్టెన్స్ కారణం అంటే ఎవరు చెప్పరు, ఇలా చెప్పదు ఎవరికి, ఆయన చెప్పడం ఎవరికి. జస్ట్ టు లివ్ ఇన్ హర్ ప్రెజెన్స్ హీ కేమ్ టు దిస్ విలేజ్ అండ్ హీ జస్ట్ అండ్ ఆల్సో రాజుని ఎవడైనా ఏమన్నా అంటే వీళ్ళు గొడవ పెట్టుకుంటుంటాడు అనమాట, వెళ్ళి తాగేసి. సో ఎందుకంటే వాడు లీల కొడుకు కదా, సో అందుకని వాడు గొడవ పెట్టుకుంటాడు. ఎవడైనా ఏదన్నా ఇప్పుడు నట్టుగాడు అన్నా కూడా వెళ్ళి గొడవ పెట్టుకుంటూ ఉంటాడు, తాగేసేది గొడవ పెట్టుకుంటుంటాడు. సో అతను చనిపోయినప్పుడు రాజస్థాన్ తలకొన పెట్టిస్తాడు. ఇది ఆ గంట కొట్టేవాడు బ్యాక్ స్టోరీ. ఇంత సూపర్ సర్కిల్ యాక్చువల్లీ కంప్లీట్లీ. అయితే మీరు ఖచ్చితంగా ఐ థింక్ ఇంకొక పర్సన్ పెట్టాను కానీ కథలన్నీ చెప్పి ఒక నావెల్ లాగా రాస్తే ఐ థింక్ కేర్ ఆఫ్ అని చెప్పి ఫ్యాన్స్ విల్ రీడ్. అట్లీస్ట్ ఆ స్క్రీన్ మీద రావడానికి చాలా ఖర్చు అవుతుంది కాబట్టి we can do a lot of అంటే దానిలో ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ అంటే వాళ్ళ ఫుల్ స్టోరీస్ నాకు తెలుసు. సీరియస్లీ గ్రేట్ రైటింగ్. అండ్ నేను అప్పుడు ఆ రోజు మీరు చెప్పినప్పుడు అదే శుభ్రంగా దిస్ ఈజ్ లైక్ రియల్లీ గుడ్ స్టోరీ. బేసిక్లీ నేను చాలా టైర్డ్గా ఉండడం వల్ల చాలా స్లోగా చెప్తున్నా, లేదంటే అసలు ఇప్పుడు సోఫా మీద ఎగురుతుంటాను నేను యాక్చువల్గా. మీ రైటింగ్ లో నాకు ఇంకొకటి, మీ రైటింగ్ డైరెక్టింగ్ లో నాకు ఇంకోటి బాగా నచ్చింది ఏంటంటే యూ రైట్ వెరీ గుడ్ సపోర్టింగ్ క్యారెక్టర్స్ ఆర్ ఫ్రెండ్ క్యారెక్టర్ ఏదో వచ్చినా. కంచెపాలెంలో మేబీ ఇట్స్ ఆంథాలజీ కాబట్టి ఇంకా చాలా ఉన్నాయి అని అంటారు. బట్ ఇన్ ఓఎస్రా చాలా బాగుంటాయి ఈచ్ క్యారెక్టర్ని మీరు ట్రీట్ చేసిన విధానం, రాసిన విధానం. బీయింగ్ ఎన్ యాక్టర్ ఇది మీకు హెల్ప్ అవుతూ ఉంటుంది రాయడం, ఒక సపోర్టింగ్ క్యారెక్టర్ రాసినప్పుడు. నాకు అలా కాదు, బేసిక్ అది న్యాచురల్గా అలవాటైన ప్రాసెస్. అయితే నేను రైటింగ్ స్కూల్ వెళ్ళని చెప్పాను కదా, దేర్ ఐ లర్న్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సబ్ప్లాట్స్, ద మెయిన్ ప్లాట్ అండ్ సబ్ప్లాట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. Bringing them into the story and also giving the subplots a closure is also very important. So if you give important subplots the supporting characters will shine in the story. I think Monasterlo kuda Suhas character ki and Naresh Gar's character ki there is a conversation. That conversation is from original Mahesh Indilo kuda undi. There are many other, for example, Father Monasterlo నేను బాగా డెవలప్ చేసిన క్యారెక్టర్ అంటే ఫాదర్స్ క్యారెక్టర్ వాజ్ నాట్ లైక్ దట్ ఇన్ మై ఏజ్. సైలెంట్ సెయింట్లీ క్యారెక్టర్
మధ్య మధ్యలో ఏదో అంటాడు ఆయన, దాన్ని దాన్ని అర్థం కాక వీళ్ళు మిస్ఇంటర్ప్రిట్ చేసుకుంటూ ఇట్లా ఉంటుంది. బట్ ఐ గేవ్ లైక్ ఆల్ ద ఎప్పుడైనా మోటివేషన్ కావాలంటే మహేష్కి ఈయన నోట్లో నుంచి ఆ మోటివేషన్ వస్తుంది. సో అట్లాగా ఐ డిజైన్ దట్ క్యారెక్టర్. నా ఫాదర్ క్యారెక్టర్కి ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది. ఆయన వెళ్ళి క్లిక్ చేసి వాళ్ళ మదర్ని ఎలా కలిసారు అన్న చిన్న ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. దట్స్ నాట్ దేర్ ఇన్ ద ఒరిజినల్, ఇట్స్ హార్ట్ దేర్. సో అలాగా నాకు ఆ ఫాదర్ క్యారెక్టర్ దాంట్లో నాకు చాలా ఇష్టం అండి సినిమాటోగ్రఫీ. ఐ డోంట్ నో వెదర్ దట్స్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అ లెన్సింగ్ ఆర్ నాట్, ఐ డోంట్ నో. సో బేసిక్గా ఉమ్మేశ్వర్ వచ్చే టైంకి ఐ థింక్ తెలుగులో ఏదైనా ఒక ఫ్లాష్ బ్యాక్ వేయాలి అంటే మేబీ నా బ్రౌన్ టింట్ బ్లాక్ టింట్ దే యూస్డ్ ఇట్ ఇన్ బ్లాక్ అండ్ వైట్ సినారియోలో కొట్టేస్తే దట్స్ అయిపోయింది. ఇట్ ఫీల్స్ లైక్ అ వింటేజ్ లాగా అనిపిస్తుంది, డిఫరెంట్ ట్రీట్మెంట్ అనిపిస్తుంది ఎంటైర్ ఫిల్మ్తో కంపేర్ చేస్తే. యా, దట్ ఈస్ సంథింగ్ పోస్ట్ ప్రొడక్షన్ చేసినప్పుడు ఐ రియలీ వాంటెడ్ ఇట్ టు లుక్ డిఫరెంట్. సో నాకే ఏం చేయాలని ఒక రోజు కూర్చుని వెళుతూ ఐ వాంటెడ్ లైక్ ఐ ఇమాజిన్ ద ఫ్రేమ్ లోపల ఇది జరుగుతుంటే ఎట్లా అని ఒక ఇమాజినేషన్ వచ్చింది. దాన్ని నెక్స్ట్ డే వెళ్ళి గ్రేడింగ్ చేస్తున్నప్పుడు చెప్తే అక్కడ శివకుమార్ గారు చెప్పేసి బాహుబలి గ్రేడ్ చేస్తే ఆయన. సో ఆయన చెప్తే ఆయన ఓకే వీ కెన్ ట్రై సమ్ ఒక పిఎన్జీ డౌన్లోడ్ చేసి గూగుల్ నుంచి వి అప్లైడ్ అండ్ లుక్ ఇట్స్ లుకింగ్ ఇట్స్ దేర్, ఇంకా వర్క్ చేయాలి. అప్పుడు వి సాట్ అండ్ వర్క్ ఆన్ సో టు మేక్ ఇట్ లుక్ దట్ వింటేజ్. అదే ఒక చిన్న థింగ్ ఏంటంటే నాకు నేను అప్పుడు ఉమ్మై శంకర్ కోసం చూసా, ఐ నో బిఫోర్ రిలీజింగ్ ఇట్ మహేషంత ప్రతీకారం రీమేక్ అని. బట్ నేను అప్పుడు మహేషంత ప్రతీకారం చూడను. అయితే నేను ఫస్ట్ ఇదే చూసేస్తాను, లైక్ మహాగారు ఎలా ఇస్తారో తెలియాలి. హానెస్ట్లీ నేను అసలు ఫస్ట్ ఏదైనా మన తెలుగులో సినిమా రీమేక్ అవుతుందంటే దాని ఒరిజినల్ చూడను, మోస్ట్లీ చూడను, రిలీజ్ అయ్యాక. బట్ నాకు ఉమ్మేశ్వర్ అప్పుడు ఎంత నచ్చిందంటే నేను మహేషంత ప్రతీకారం ఇప్పుడు దగ్గర చూడండి, ఐ డోంట్ వాంట్ టు రూయిన్ మై ఎక్స్పీరియన్స్. అవునా, మళ్ళీ సబ్ కాన్షియస్లీ ఐ విల్ డ్రా ప్యారలల్స్, ఇక్కడ ఇలా చేశారు ఇక్కడ ఇలా చేశారు. I really want someone to do that actually. అంటే అడాప్టేషన్ is not just అంటే a lot of thought went into Maheshantha Pratikaram's adaptation. So I really want someone like you to do that exercise. ఏంటి డిఫరెన్స్, వాట్ యాక్చువల్లీ మేడ్ ఇట్ అన్ అడాప్టేషన్ ఇన్స్టెడ్ ఆఫ్ జస్ట్ రీమేకింగ్ అనేది. ఇఫ్ యూ గైస్ కెన్ డూ ఇట్, ఇట్ విల్ బి గ్రేట్. ఇది నేను యాక్చువల్లీ చేద్దాం అనుకున్నానండి, కాకపోతే ఇన్ ఎ వే ఉమామహేశ్వర గురుపస్య is even though it is an adaptation, it is my original also. A lot of thoughts went, original thoughts went into ఉమామహేశ్వర గురుపస్య. ఫర్ ఎగ్జాంపుల్ నా క్యారెక్టర్ ఉంటుంది ఉమామహేశ్వర గురుపస్యలో, వాడు టీ కొట్టోడు. ఆ టీ కొట్టోడు క్యారెక్టర్ అసలు లేదు, అసలు ఇట్స్ నాట్ ఒరిజినల్లో ఉండదు. సో మనం ఏదన్నా అంటే ఎవరికైనా ఒక విషయం చెప్తేనే ఆడికి తెలీదు, వాడు ఎక్కడెక్కడి నుంచో అలా ఇన్ని పాకేస్తుంది వచ్చిన మాట అనేది. సో లాస్ట్లో దానికి ఒక డైలాగ్ ఉంటుంది, అరే ఊరందరినీ పిలిచేవాళ్ళం కదా అని చెప్పి, అదే ఏం పిలవాల్సిన అవసరం లేదు, ఇది చూసారు కదా మిగతా వాళ్ళు వింటారు అని చెప్పేసి అంటారు కదా. దట్ ఈస్ ప్యూర్లీ ఆర్ థాట్, లైక్ ఇట్ ఈస్ నాట్ దేర్ ఇన్ ద ఒరిజినల్. సో ఇలా చాలా ఉన్నాయి ఉమామహేశ్వర గురుప్రసాద్లో. సో ట్రైలర్ చూసినప్పుడు యూఆర్ ఆల్సో ఇన్ దేర్. సో కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ఎనీథింగ్ అబౌట్ ఏం మహాగారు ఏం చేశారు, ఎనీథింగ్ దట్ యూ కెన్ రివీల్ నౌ? రిలీజ్ కి ముందు ఎంత చెప్పగలితే అంత చెప్పండి. See, I played a very good character, but it is not something. అది సినిమా చూస్తేనే బెటర్. సినిమా చూసిన తర్వాత మనం దాని గురించి ఎక్స్టెన్సివ్గా మాట్లాడుకోవచ్చు. ఓకే, యా, ఐ ప్లేడ్ అ వెరీ గుడ్ క్యారెక్టర్ బిఫోర్. అండ్ ఐ థింక్ నేను చేసిన సినిమాల్లో ఇప్పుడు దాకా మార్టిన్ లూథర్ కింగ్ పక్కన పెడితే డైరెక్ట్ చేసిన సినిమాలో దిస్ ఇస్ వెరీ బిగ్ క్యారెక్టర్ దట్ ఐ ప్లే. డ్యూరేషన్ పరంగా కూడా ఎక్కువసేపు ఉంటుంది అంటారు? నాట్ ఎక్కువసేపే ఉండదు, కానీ ఆడు ఉన్నాడు అనేది బాగా ఇంపార్టెంట్ పెట్టుకుంటా. ఓకే, నాకు వస్తున్నాయి కానీ నేను చెప్పను. ట్రైలర్ నేను అన్నిసార్లు చూసాను, సో ఐ డీకోడెడ్. ఓకే, నాకు డౌట్ ఉంటుంది ఇప్పుడు దాంతో. ఓకే, సో అంటే బికాస్ ఆఫ్ ట్రైలర్ టీజర్ రావడం, లాట్ ఆఫ్ ఆస్థెటిక్ గా ఉండడం, ఒక ప్రాపర్ స్టైల్ ఉండడం, ఏంటంటే ఇది వెరీ జానర్ స్పెసిఫిక్ ఫిల్మా, కెన్ ఎవ్రీబడి కెన్ వాచ్ దిస్ ఫిల్మ్ అనే ఒక డౌట్ ఉండింది. ఐ థింక్ విల్ రిలీజ్ దిస్ క్లిప్ సూన్. కెన్ యూ క్లారిఫై ఇట్, లైక్ ఎవ్రీబడి కెన్ గో టు దిస్ ఫిల్మ్? Absolutely. This is audience film. It's not director of Indian. Some people are saying it's a cinephiles film. No. It is actually audience's film. It is actually a mass film. Oh. Yeah, it's so the commercial film then? It's absolutely a commercial art film. As I said. Okay. And art film can also make good commerce.
యా సో అంటే ఆర్టిస్టిక్ గా ఉండేది, ఎస్థెటికల్ గా ఉండేది కూడా గుడ్ కామర్స్ చేయగలదు. లేకపోతే సంగీతం శ్రీనివాసరావు గారు అసలు ఆయన ప్రస్థానం ఉండదు కదా. సో హీ మేడ్ ఎస్థెటికల్ ఆర్టిస్టిక్ ఫిల్మ్స్ అండ్ మేడ్ మనీ టూ. అండ్ ఆల్సో డైరెక్టర్స్ జాబ్ ఇస్ టు డూ దట్. నాకు వచ్చినా రాకపోయినా ఏదో ఒకటి తీసేస్తా కాదు కదా. యూ నీడ్ టు హ్యావ్ టు గివ్ అ ఫిల్మ్ అ ఫార్మ్ కదా. సో ఈ సినిమాకి నేను ఇచ్చిన ఫార్మ్ ఇట్ ఈస్. Okay. So it is absolutely a mass film. And also, సో ఇట్ ప్యాక్డ్ విత్ సమ్ గుడ్ హై సీన్స్. yeah. Scenes. All those things. Fights undo because ఈ కథలో fights అవసరం. Yeah, fights ఉండు. Fights లేవు కానీ ఎలివేషన్ ఈజ్ నాట్ లైక్ ప్రతిసారి యాక్షన్ లోంచే రావాలని కాదు. సమ్ టైమ్స్ అ పర్సన్ డూయింగ్ సంథింగ్ విల్ అది కూడా I don't know. అది ఎప్పుడు ఈ కెమికల్ రియాక్షన్ జరిగిందో తెలియదు మనకి. We were all watching all kinds of films కదా. Yeah. 10 years ago also we were watching all kinds of films. We were enjoying Prabhas Garu in all kinds of like Chhatrapati, like what not he did. Everything. ఈ చక్రం Chakram. See, that's what ఈ కెమికల్ రియాక్షన్ ఎప్పుడు జరిగిందో తెలియదు. ఎలివేషన్ అనేది ఒక యాక్షన్ సీన్ నుంచి వస్తుందని కెమికల్ రియాక్షన్ ఎప్పుడు జరిగిందో మనతో మ్యాథ్లీ. ఎలివేషన్ అంటే అదే అనేది ఎక్కడ. సో ఓవర్ క్లైమాక్స్ ఈజ్ ఆల్సో హై సీన్. యా ఇట్ విల్ గివ్ ఎమోషనల్ హై. మొత్తం మీరే చేశారు ఎలివేటింగ్ సీన్ ఓన్లీ. సో అదే బేసిక్లీ ఎక్కడో డెఫినేషన్స్ మారిపోయినాయి. అది దేని వల్ల అనేది నాకు తెలియదు. ఐ థింక్ నాకు అనిపిస్తుంది ఏంటంటే వెరైటీ ఆఫ్ ద సినిమా అనేది ఏదైతే ఉందో స్లోలీ మన తెలుగు సినిమాలో కంపేర్ టు తమిళ్, మలయాళం ఆర్ హిందీ ఎనీథింగ్ మనకి వెరైటీ ఆఫ్ ద సినిమా తగ్గిపోతూ వస్తుంది. దానివల్ల ఐ థింక్ ఐఎమ్ వెరీ హ్యాపీ 2026 బిగినింగ్లో ఏమైందంటే సంక్రాంతి సినిమాస్ హిట్ అయినాయి. దాని తర్వాత కపుల్ ఆఫ్ ఫిల్మ్స్ వచ్చినాయి, కొన్ని డిఫరెంట్ ఫిల్మ్స్ ఆల్సో వచ్చినాయి. బట్ పెద్ద వచ్చే వరకు ఇంటర్నెట్ ఎలా ఉందంటే పెద్ద రిలీజ్కి ముందు వరకు అరే వేర్ వీఆర్ గోయింగ్ థియేటర్కి వెళ్ళే సినిమా రావట్లేదని suddenly పెద్ద హ్యాపెన్. పీపుల్ కేమ్ టు థియేటర్స్, లైక్ హ్యూజ్ పీపుల్ కేమ్ టు థియేటర్స్. లేటర్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఏంటంటే సంగీతం గారు సంగీతం మొన్న రిలీజ్ అయింది. దట్స్ అ వెరైటీ ఆఫ్ సినిమా. అండ్ నౌ రాబోదర్ ఈజ్ రిలీజింగ్ ఇన్ అ కపుల్ ఆఫ్ వీక్స్. I'll tell you what also, like ఐఎమ్ వెరీ హ్యాపీ యాజ్ అన్ ఆడియన్స్. పెద్దతో స్టార్ట్ అయింది కదా కి జనాలు రావటం. దెన్ సంగీతం హ్యాపెండ్. నేను సంగీతంలో అయితే అసలు ఏడ్చా లాస్ట్ 20 minutes. నేను అంటే ఫైనల్లీ నేను ఏడవటానికి అంటే ఏడుపంటే ఆనందంతో, బికాస్ సంథింగ్ లైక్ దిస్ హ్యాపెండ్. అది ఇందాక On Telugu screen. హై ఆర్ ఎలివేషన్ అనుకున్నది ఆ పిల్లల సీన్ కూడా ఇట్స్ వెరీ హై సీన్. ఇట్స్ నాట్ అన్ యాక్షన్ సీన్. ఇట్స్ యాక్చువల్లీ సూపర్ ఎలివేషన్ సీన్. సూపర్ ఎలివేషన్ సీన్. అంటే వాడు గోల్డ్ అయిపోతాడని తెలిసి పట్టుకుంటాడు కదా, స్పాయిలర్ అవుతుందేమో అది, పట్టుకుంటాడు కదా తెలిసినా కూడా. దట్ ఈస్ లైక్ మోర్ దెన్ హీరోయిజం కదా. కిడ్ సాక్రిఫైజింగ్, ఇట్స్ సూపర్ ఎలివేషన్. నేనైతే భయంకరంగా ఇచ్చా సార్. అదైతే అయిపోతే తెలుగు సినిమా నుంచి పెద్ద హెల్ప్, సంగీతం హెల్ప్, మా ఇంటి బంగారం హెల్ప్, మా ఇంటి బంగారం హెల్ప్, అండ్ మేవా పసావంగా హెల్ప్. మేవా పసావంగా చూసారు మీరు? లేదు. యూ షుడ్ వాచ్ ద ఫిల్మ్. అది తెలుగు సినిమా. తెలుగు సినిమా అయితే కనుక ఆల్ 3 films హెల్ప్. ఐ ఫీల్ లైక్ మా ఇంటి బంగారం ఆల్సో చాలా బాగుంది. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. నందిని రెడ్డి గారు వెరీ గ్రేట్, వెరీ క్యూట్ ఫిల్మ్. అండ్ ఐ రియలీ లైక్ అంటే ఐ లవ్ టు వాచ్. భాషా టెంప్లెట్ లో ఆమె చెప్పారు కదా, భాషా టెంప్లెట్ లో ఫీమేల్ లీడ్ తీసుకున్నాను, ఒక ఉమెన్ ని హీరోగా పెట్టాను. సంథింగ్ ఇట్స్ ఐ థింక్ it's also an experiment. Yes, definitely. Looking at Samantha garu doing all those things, I really loved it. So what I'm saying is, Peddi brought back audience. Sangeetham and Ma Inti Bangaram cleared the, they set the tone. Set the tone for Rao Bahadur. And I really thank all these filmmakers for bringing back audience. Enthusiasm malli ఆడియన్స్ లో తీసుకొచ్చాను. ఆడియన్స్ లో ఒక మంచి వైబ్ ఉంది ఇప్పుడు. థియేటర్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయాలి మంచి సినిమా. And for all those audience, I'm telling you, this film is not a niche film. It is not a genre specific film. It is not artistic, just మేము కూర్చోబెట్టి ఏదో రుద్దడానికి ప్రయత్నించే సినిమా కాదు. My earlier films also didn't do that. I was never రుద్దుపోయింగ్ anything or like preaching anything కదా.
So it's not my thing. Okay, it's not. I don't know how to preach. Also, I can make put characters in a situation which will tell audience something. Okay, so Ragnar Ravadur is actually masala mass film. మంచి మసాలా. అంటే ఇట్స్ లైక్ you're going to laugh out loud moments ఉంటాయి. You're going to get surprised by performances, by scenes. Another like not self dub కాకపోతే రైటింగ్ కావచ్చు. And you're going to feel so sad, very deep Very emotional film. emotion ఉంటుంది. So it's a package of everything. ఐ థింక్ ఎమోషన్ మీరు చాలా ట్రైలర్ లో టీజర్ అండర్ ప్లే చేశారు అనిపించింది మొన్న రిలీజ్ అయిన టీజర్ అండ్ గ్లిమ్స్ లో. అంటే ద ఓవరాల్ టోన్ ని మనం ఎక్కువ ప్రెజెంట్ చేయాలి కాబట్టి. అండ్ ఐ ఆల్సో వాంట్ టు టెల్ వన్ థింగ్, ఇట్ ఈస్ నాట్ హారర్ ఫిల్మ్, ఇట్ ఈస్ నాట్ థ్రిల్లర్ ఫిల్మ్, ఇట్ ఈస్ అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ, అంటే నేను మళ్ళీ అండర్లైన్ చేస్తాను, ఇట్ ఈస్ అ సైకలాజికల్ డ్రామా, మ్యాజికల్ రియలిజం, డార్క్ కామెడీ ఫిల్మ్. విచ్ విల్ గివ్ హై మూమెంట్స్. ఇట్ గివ్ టైప్ ఆఫ్ ఇట్. ఫుడ్ కాకపోతే ఇప్పుడు కొంచెం ఐ రెగ్యులేటెడ్ ద అమౌంట్ ఆఫ్ ఇట్. సో క్వశ్చన్ ఎగిరిపోయింది యాక్చువల్లీ, క్వశ్చన్ ఉండాలి దాని గురించి. ఏంటి చాలా పర్లేదు అడగ. రీసెంట్ గా నిన్న మొన్న ఇన్స్టాగ్రామ్ ఫోటో చూసా ఒక ప్యాంట్ తో, దిస్ ఈజ్ మీ షూట్ అవుతూ నేను ఇంత తగ్గా అని చెప్పి. దెన్ నాకు అప్పుడు వచ్చిన క్వశ్చన్ ఏంటంటే, బేసిక్ గా ఒక షూట్ అవుతున్నప్పుడు డైరెక్టర్ ఎంత ప్రెజర్ స్ట్రెస్ లో ఉంటారంటే, ఈటింగ్ సైకిల్స్ అన్ని, స్లీప్ సైకిల్స్ అన్ని డిస్టర్బ్ అవుతూ ఉంటాయి. అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు మెయింటైన్ ఆల్సో. ఎలా రాబోదర్ ప్రాసెస్ లో మెయింటైన్ డైట్. మీరు చెప్తుంది ఏదో నాకు ఫెమిలియర్ స్టోరీ. బిఫోర్ రాబోదర్ ఏ సినిమాలు చేసినా కూడా నేను డబుల్ అయిపోతాను చేసే ప్రాసెస్ లో. వాట్ ఐ రియలైజ్డ్ ఈజ్ it's not just because of the how much hard work I put into making Rao Bahadur. It is also I think it is called healing. Okay. So in the last 1.5 years, 2 years, that healing happened to me. Healing, I mean, like unnecessary baggage ఉంటుంది కదా, మొత్తాన్ని వదిలేశాను అనమాట. Okay. So the moment you learn to manage stress kada. So I'll tell you something. I lost 25 kgs. Oh. And in the last 1.5 years, 22 kgs. Most of it I lost in the beginning few months only, because I started managing my stress. Most of the inflammation inflammation going. So inflammation important. So and what makes you సో కొన్ని శక్తులు హీల్ చేస్తాయి అన్నమాట మనం. సో లైక్ ఐ గాట్ హీల్డ్. దట్స్ కాల్డ్ హీలింగ్ మోర్ దెన్ లూజింగ్ వెయిట్. సో ఐ వాజ్ యాక్చువల్లీ వెరీ ఫిట్ బిఫోర్ మేకింగ్ మై ఫస్ట్ ఫిల్మ్. I think in the process of making my first film, I put on a lot of weight because of stress, stress eating and all those things. Before that, I was a sports person. I used to play volleyball and handball. I was very fit. So it took these many years for me because of the baggages that we, యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం కదా బ్యాగేజెస్. సో ఇవన్నీ పనికిరావు దేనికి అని అర్థమైనప్పుడు హీలింగ్ అవుతుంది. దెన్ యూ విల్ లూజ్ ఆల్ ద బ్యాగేజ్. అండ్ తిట్టకూడదంటే వాట్ ఐ థాట్ ఈస్ మహాగారు యాక్టర్ గా ట్రై చేస్తున్నారు కాబట్టి హీ స్టార్టెడ్ స్కిన్ కేర్ అండ్ డైట్ అని అనుకున్నా. గుడ్. అసలు యాక్చువల్లీ నేను స్కిన్ కేర్ చాలా తక్కువ చేస్తా. ఓకే. ఒకప్పుడైతే మీకు తెలుసు కదా. సో దిస్ లిటిల్ హెవీ. ఐ థింక్ లాస్ట్ పర్మిటర్ ఎప్పుడో చూసినప్పుడు నేను చూసా, ఓకే ఇది వరకు అంటే ఎలా ఉన్నారని పాత ఇంటర్వ్యూలని చూసా ఒకసారి నేను. అప్పుడు వెయిట్ ఉంది. స్ట్రెస్ అదంతా స్ట్రెస్, అన్వాంటెడ్ అన్నెసెసరీ బ్యాగేజ్, ఆల్ దీస్ థింగ్స్ అనమాట. మీ టాప్ 5 ఫుడ్ ప్లేసెస్ ఏంటి హైదరాబాద్ లో బాగా నచ్చిన ప్లేసెస్ అండ్ యూ రికమెండ్ పీపుల్ ట్రై చేయండి ఇక్కడ బాగుంటుంది? నాకు గోవింద్ బండి అని, గోవింద్ బండి అండ్ రామ్కి బండి లాగా గోవింద్ బండి ఉంటుంది. చార్మినార్ దగ్గర. సో చోమల ప్యాలెస్కి వెళ్ళే దారిలో ఉంటుంది అనమాట ఆయన. సో అక్కడ నాకు టిఫిన్ ఇష్టం. సో అండ్ బార్కాస్, బార్కాస్ చంద్రన్ గుట్ట దాటి వెళ్తుంటే దాటిన తర్వాత బార్కాస్ అని ఒక ప్లేస్ ఉంటుంది. ఇట్ హ్యాస్ అ వెరీ గుడ్ హిస్టరీ.
ఆ హిస్టరీ తర్వాత మాట్లాడుకుంటాం. బట్ అక్కడ బేసిక్లీ ఈ మండి ఇవన్నీ నేను వచ్చినప్పుడు మండి అనేది హైదరాబాద్ లో ఒక్క రెస్టారెంట్ లేదు, మండి రెస్టారెంట్. నాకు కూడా సిమిలర్ స్టోరీ ఉంది. 18 or 16 ఆ టైంకి. No, you are talking about 18 and 16. I landed here when I was in 2009. ఓ ఓకే. Yeah, so 2009 was my entry into films. So అప్పట్లో ఎక్కడ ఉండేది కాదు మండి అనేది. సో మండి అనేది బార్కాస్కి వెళ్ళి తినాల్సి వచ్చేది అన్నమాట. ఓకే. సో ఈ షో చేస్తున్నప్పుడు దెర్ ఆర్ గుడ్ ప్లేసెస్, పేర్లు టక్కుని గుర్తురావట్లేదు కానీ బార్కాస్ లో కపుల్ ఆఫ్ ప్లేసెస్ వేర్ యూ కెన్ ఈట్ రియలీ గుడ్ మండి. దాంట్లో రాన్ ఇట్స్ రియలీ టేస్టీ అన్నమాట. ఓకే. సో దట్ ఈస్ ఫర్ మండి. ఎనీ ఫుడ్ ఐటమ్ ఇఫ్ యూ వాంట్? ఓ అంటే ఫుడ్ ఐటమ్స్ పాయా ఫ్రమ్ దిస్ ప్లేస్. యా. ఎర్లీ మార్నింగ్ 7 o'clock eat షాగోస్కి వెళ్ళి టోలీ చౌకీలో పాయా నాన్ తిని ఒక కీమా కిచిడి, మటన్ కీమా కిచిడి తిని డే స్టార్ట్ చేస్తే ఆ రోజు అవన్నీ తింటాం. ఓకే. ఎనీ రేర్ ప్లేస్? బుద్ధముడు అసలు జీవితంలో ఎంతకన్నా అవసరం లేదు. సో ఎవడు మన కోపం రాదు మనకి, ఎందుకన్నా ఏం కావాలి జీవితంలో అని సాటిస్ఫై, మార్నింగ్ సాటిస్ఫై అయిపోతుంది లైఫ్ తో, ఫుల్ఫిల్మెంట్ వచ్చేసి. సో ఎవరిని తిట్టాం ఆ రోజు. ఓకే. ఎనీ ఫుడ్ దట్ మోస్ట్ పీపుల్ డోంట్ నో? ఎనీ సీక్రెట్ ఫుడ్ ప్లేస్ ఉందా మీకు? సో నాకు ఓల్డ్ హైదరాబాద్ వెజిటేరియన్ రెస్టారెంట్స్ అంటే చాలా ఇష్టం. ఓ కామత్ హోటల్ ఉంటుంది. ఓకే. ఐ రియల్లీ లైక్ కామత్ హోటల్ బ్రేక్ఫాస్ట్. సో అండ్ ద వైబ్ ఆఫ్ ఇట్. ఇక్కడ మన రుమాన్ అని చెప్పేసి టోలీ చౌకీలో ఉంటుంది ఓకే. ఒక రెస్టారెంట్, వాళ్ళదే ఓల్డ్ సిటీలో కూడా ఉంటుంది. ఆ రెస్టారెంట్ లో ఎనీ ఫుడ్? బిర్యానీ బిర్యానీ దే. అండ్ రెగ్యులర్ మన అందరికీ తెలిసిన ప్లేసెస్ చాలా ఉన్నాయి. షాదాబ్ అని చెప్పేసి ఓల్డ్ సిటీలో అవన్నీ ఉన్నాయి. కానీ బట్ రుమాన్ ఫర్ సమ్ రీజన్, ఎందుకంటే ఒకప్పుడు రుమాన్ లో 60 rupees సింగిల్ బిర్యానీ. ఓకే. అండ్ 90 rupees was హండీ. సో వెన్ ఐ కేమ్, సో దట్ వాస్ రీజనబుల్ ప్రైస్ అనమాట ఆ టైంకి. సో బిర్యానీ తినాలంటే అక్కడికి వెళ్ళి తినేవాళ్ళం, ఎందుకంటే ఇట్ వాస్ 60 rupees ఓన్లీ. సో అలా అలవాటైంది. బట్ ద టేస్ట్ ఇట్ టేస్ట్ రియలీ గుడ్. అలా ఉన్న సో నల్లకుంటలో నల్లకుంట ఫీవర్ హాస్పిటల్ పక్కన ఒక కచోడి అండ్ సమోసా మిర్చి కూడా ఉంటుంది, పెద్ద మిర్చి. ఇంకా దట్స్ మై ఫేవరెట్ ప్లేస్. ఎప్పుడు అటు వెళ్ళినా కూడా ఖచ్చితంగా అక్కడ కచోడి, ఒక సమోసా, ఒక మిర్చి తినేసి వస్తారు. ట్రైలర్ లో మనకి డైలాగ్ ఉంది, మీకు తెలుసో లేదో, ఇస్ ద లేటెస్ట్ మీమ్ టెంప్లెట్ అనమాట. మరి ఏంటంటే ఆ ట్రిక్ ఏదో మాకు కూడా చెప్పండి అంటే, జీవితం సంకనాకపోయినప్పుడు ఇలాంటి శక్తులు సిద్ధిస్తాయి అని కదా. సినిమా తీసే ప్రాసెస్ లో కానీ, రావదోదు తీస్తున్న ప్రాసెస్ లో కానీ, ఆర్ యూ వాంట్ అప్లై ఇట్ టు ఎనీ ఆఫ్ ద సిచ్యువేషన్ ఇన్ ఎ ఫన్ వే. ఎవరైనా అడిగితే మీరు ఆన్సర్ ఇచ్చేలాగా. అదే మీరు ఇప్పుడు అన్నారు ఎలాగా హేట్ ని మేనేజ్ చేస్తారు, ఎలాగా ఈ సక్సెస్ తాలూకు స్ట్రెస్ ని మేనేజ్ చేస్తారు. లేదా జీవితం సంకరాకపోయినప్పుడు ఆటోమేటిక్ గా శక్తులు సిద్ధిస్తాయి. ఈ జీవితం సంకనాకపోయి అదే ఆ ట్రిక్ ఏదో మాకు కూడా చెప్పండి అనేది ట్రైలర్ రిలీజ్ అయిన విత్ ఇన్ అన్ అవర్స్ ఒక అబ్బాయి ఎవరో చేశారనమాట. ఇట్ వెంట్ వైరల్. బట్ చాలా బాగుండేది చూసిన. అదేంటో నేను రాసే అన్ని మెటీరియల్స్ చాలా ఉన్నాయి. ఐ థింక్ రిలీజ్ అయ్యాక చాలా వస్తాయి అనుకుంటా. అయ్యో అసలు మీరు ఫస్ట్ టీజర్ లో ఉంటది కదా డైలాగ్, ఇది చిటికెట్ ఉప్పు మాత్రం, ఇంట్లోకి వెళ్తే ఇంకా చాలా వింతలు ఉండే. ఎవ్రీ సీన్ ఈస్ గోయింగ్ టు బి వన్ మీమ్ టెంప్లెట్. ఇంటెన్షనల్ గా జరగలేదు, రాసేసిన తర్వాత తీసిన తర్వాత సత్యదేవ్ గాని లేదంటే మా టీం మెంబర్స్ గానీ ఇది పేలుతుంది, ఇది ఖచ్చితంగా ఇలా వస్తుంది అని చెప్పి, ఓ అవును మనం రాసిన అంత పీపుల్ రిలేట్. కెన్ డూ యూ హ్యావ్ ఎనీ ఫేమస్ నేమ్ టెంప్లెట్స్ ఇన్ యువర్ మైండ్ మీకు నచ్చినాయి అంటే రెగ్యులర్ గా ఏమైనా యూజ్ చేసేవి నేమ్ లాంగ్వేజ్ లాగా? సత్యతో కానీ మీ క్రూతో కానీ ఇట్లా ఎనీథింగ్? నాకు నవాజుద్దీన్ సిద్దికి ఇది ఒకటి ఉంటుంది, ఇట్లా ఒక గోన్ సంచి తీసుకెళ్లి ట్రక్ లో కూర్చొని ముసుకేసుకుని జైల్లో. దట్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్. చెప్పాల్సింది చెప్పేసి
చెప్పాల్సింది చెప్పేసేసి డైరెక్టర్ గా ఏంటి మన జాబే ఉన్నట్టు చెప్పటం అండ్ ఆల్సో టు డైరెక్ట్ ఎవ్రీ వన్. బట్ సమస్య ఏమవుతుందంటే డైరెక్టర్ గా ఆ జాబే చేయనియరు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. డైరెక్టర్ ని వాడికి ఇచ్చిన జాబ్ ని వాడిని చేయనియరు. ఓకే, సో ఏమవుతుందంటే ఒకసారి కొంచెం టు బి డిప్లొమాటిక్ అది చెప్పాల్సింది చెప్పేసి జిఫా ఇంకా మీమ్ టెంప్లెట్స్ అంటే ఐ థింక్ దీస్ డేస్ చాలా వస్తుంటాయి. దాని రిలేటెడ్ ఏముందంటే మీరు వాట్సాప్ స్టిక్కర్స్ వాడతారా? స్టిక్కర్ జిఫ్స్ కొన్ని వాడతాను. కెన్ యూ షో ఎనీథింగ్ వీ కెన్ షో ఇట్ టు కెమెరా, లైక్ మీ గ్రూప్ గానీ ఎవరికైనా పంపిణీ సత్యదేవ్ గారికి పంపిణీ కూడా చూపించచ్చు మీరు. సత్యాకి పంపించింది మీరు చూస్తే అసలు లేదు, మీరు ఇట్లా ఓపెన్ చేయగానే ఇట్లా అన్ని కనబడితే అదేమో తీసుకుంటాం. అలా అయినా పర్లేదు. ఫేవరెట్స్ కొట్టేసిన ఫేవరెట్స్ కష్టం. సో రీసెంట్లీ ఎనీ కాంట్రవర్షియల్ I started using I'm like this. ఐ థింక్ ఇది నుంచి అంతే, అదే దాంతోనే రికార్డ్ చేయండి. నేను అంటే మేమిద్దరం వేర్ ఆల్సో వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. ఏంటంటే నీకు వయసు వచ్చింది కానీ చిన్నపిల్లల బిహేవ్ చేస్తుంటారు, ఏడిపిస్తుంటుంది అన్న. సో బేసిక్లీ దీంట్లో ఆమె డిరైవ్ చేసిన మీనింగ్ అది. సో మీసాలు గీసాలు ఉండి వాడు పిల్లడు అని చెప్పి సంథింగ్ అది చూడటం కూడా చాలా ఇన్నోసెంట్ గా చాలా చూస్తుంటారు. అయ్యా ప్లీజ్ రికార్డ్ చేసేసారా? చాలా కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ ఉంది. మేము దాని బ్లరస్ ఇస్తాం మాకు అలాంటిది. లేదంటే ఇంకొక ఫేవరెట్స్ ఒకటి ఇట్లా పైకి పెట్టండి, అది ఒకటి ఒక క్లిప్ తీసేసుకుంటూ అయిపోయి. టాలీవుడ్ మీమ్స్ ఏమి ఉండవండి మీ దగ్గర? ఉంటాయి. టాలీవుడ్ వాడి దట్ ఈస్ వన్ మీమ్. అదొకటి ఏదైనా ఎవరో పని చేసి వచ్చినప్పుడు అది పంపిస్తాను అన్నమాట. ఓకే వెళ్ళి చేసి వచ్చానని. Oh my God, you have to blur it. Okay. I really like this. That's how ఆయన చాలా ఉపయోగపడతారు మనకి బ్రహ్మానందంగా ఎక్స్ప్రెస్ చేయలేని ఎమోషన్స్ చెప్పటం. సో దిస్ ఇస్ వన్ నాకు ఇది చాలా ఇష్టం. ఎవడైనా బుల్షిట్ చేసినప్పుడు నీకు నమస్కారం. ఎన్ని కోపంతో పంపిన ఏమైనా ఉంటాయి మీ టీమ్ కి, లైక్ ఎనీ డెడ్ లైన్స్ ఏమైనా పంపినప్పుడు? యాక్చువల్లీ వర్క్ చేస్తున్నప్పుడు ఇక మీమ్స్ ఏం అవసరం లేదు, నేనే పెద్ద మీమ్ అవుతా అంతే. దేర్ ఇస్ నో నీడ్ ఫర్ మీ టు యూజ్ అ మీమ్ టు ఎక్స్ప్రెస్ ఇట్ అనమాట. ఉన్నట్టుగా చాలా స్వచ్ఛంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అంటే ఎక్స్ప్రెస్ చేస్తాను. కోపం రియల్ గా వర్క్ విషయంలో కోపం వస్తుంది. సారీ. సో మీకు ఇందాక చెప్పా కదా, మీకు ఇందాక చెప్పాను పర్లేదు అడిగేమన్నారు, అదే డేటింగ్. ఓకే, ఒక అబ్బాయి అన్నాడు విజయవాడలో ఉన్నాడు, తనకు ఒక అమ్మాయి అంటే ఇష్టం. ఆ అమ్మాయిని ఇప్పుడు డేట్ తీసుకెళ్ళాలి విజయవాడలో. మీరు విజయవాడ వాస్తవం కాబట్టి మాస్కింగ్. ఇప్పుడు విజయవాడ పికప్ లైన్స్ మీరు అడిగారు అనుకో, నాట్ పికప్ లైన్, చాలా దారుణంగా ఉంటాయి. అంటే పాపం ఇండియన్ మెన్ కి, ఎస్పెషల్లీ తెలుగు మెన్ కి ఒక సమస్య ఉంది. వాళ్ళకి ఎవరు అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో నేర్పించలేదు ఎవరు. సో ఆ తెలియనితనంతో వాళ్ళు వాడే పికప్ లైన్స్ కొన్ని ఉంటాయి. బాగా నవ్వుతున్న భవిష్యత్తు. పికప్ లైన్స్ వద్దు, విజయవాడలో ఏదైనా ఒక ప్లేస్ కి తీసుకెళ్ళాలి అన్న డేట్ కి టు ఇంప్రెస్ హర్. ఎనీవే మీరేం సజెస్ట్ చేస్తారో, ఒకవేళ మీరైతే ఏం చేస్తారు ఎలా చెప్పచ్చు. విజయవాడ ఓకే, జనరల్ గా ఎక్కడికి తీసుకెళ్తారో చెప్తా. పున్నమి ఐలాండ్ అని ఒకటి ఉంటుంది. ఓకే, కృష్ణానది మధ్యలో భవానీ ఐలాండ్ అంటారు దాన్ని. డేట్ అంటే భవానీ ఐలాండ్. బోట్ ఎక్కి లోపలికి ఆతులకి వెళ్తే ఎవరికి కనపడ్డారని చెప్పేసి దాట్ ఈస్ దేర్. ఇప్పుడు చాలా పెరిగిపోయి ఉంటాయి. నేను ఇక్కడికి వచ్చేసి 17 years పైన అయిపోయింది కదా. ఐ వుడ్ సజెస్ట్ ఇంప్రెస్ ఉండవల్లి కేవ్స్. ఓకే, ఇంప్రెసర్ అంటే జస్ట్ అది ఇంప్రెస్ చేయడానికి అయితే ఈ రోజుల్లో ఉండవల్లి కేవ్స్ కి వెళ్తే గుండు మీద అంటారు. బేసిక్లీ ఉండవల్లి కేవ్స్ అంటే కొంచెం ప్లెజెంట్ గా ఉంటుంది. బేసిక్లీ ఒక కెనాల్ వెళ్తూ ఉంటుంది, వెరీ ప్లెజెంట్ ప్లేస్. ఇప్పుడు అంటే విజయవాడలో అసలు డేట్కి తీసుకెళ్ళాను బ్రో. డేట్కి తీసుకెళ్లి ఇంప్రెస్ చేయగలిగే ప్లేస్ ఇప్పుడేమైనా ఉండొచ్చు, కానీ నేను వెళుతున్నప్పుడైతే అదే ఉండవల్లి కేవ్స్, మొగల్ రాజ్పురం కేవ్స్,
సాయంత్రం బస్ సాయంత్రం బస్ ఎక్కి హైదరాబాద్ మళ్ళీ వెళ్ళిపోవడం. ప్రకాశం బ్యారేజ్. సో ప్రకాశ్ మ్యారేజ్ నైస్ సన్సెట్ టైమ్ లో వెరీ గుడ్. నేను విజయవాడలో ఉన్నప్పుడు దోస్ వర్ ద ప్లేసెస్. Yeah. లేదంటే బీసెంట్ రోడ్ లో షాపింగ్, దిస్ స్ట్రీట్ షాపింగ్. ఎనీ ఫేవరెట్ ఫుడ్ ప్లేస్ ఇన్ బీసెంట్ రోడ్? నేను విజయవాడలోనే చదివాను. ఓ అవును, విజయవాడలో బీసెంట్ రోడ్ లో అయితే నేను విజయవాడ బీసెంట్ రోడ్ మన్హర్ లో పనిచేశాను, వర్క్ చేశాను. అక్కడ వంకాయ బజ్జీ, టమాటా బజ్జీ, ఇట్లా ఆలు బజ్జీ అని, పెరుగు కట్ బజ్జీ, కట్ మిర్చి అని, ముంత మసాలా, అదొక బండి ఉంటది రైట్ నెక్స్ట్ టు మన్హర్. ఓకే, మన్హర్ అని రెడీమేడ్ షోరూమ్, దాని పక్కన ఆనుకునే ఉంటుంది అనమాట. సో ఆ వాడి దగ్గర వంకాయ బజ్జీ తింటే నాకు తెలిసి నువ్వు విజయవాడ వదిలిపెట్టి రావు. రోజు సాయంత్రం అక్కడ రోజు అంటే విజయవాడలో ఇలాంటి ప్లేసెస్ చాలా ఉన్నాయి. దట్ ఈస్ వన్. బీసెంట్ రోడ్ అన్నారు కాబట్టి చెప్తున్నాను. విజయవాడలో ఈవినింగ్ స్నాక్స్ కి అలవాటు పడినోడు ఎవడు కూడా విజయవాడ దాటి బయటికి రాడు. సో దట్ ఈస్ సో ఎడిక్టివ్ అనమాట. సో బీసెంట్ రోడ్ లో అయితే కనుక దట్ ఈస్ వన్ ప్లేస్. థ్యాంక్ యూ సో మచ్ మహా గారు. అసలు అన్ని అయిపోయింది ఫార్మాలిటీస్, వీడియో కోసం. సో థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ ఇంత ఎనర్జెటిక్ గా ఫన్ మోడ్ లో చేద్దాం అనుకున్నాం కానీ హోప్ లా ఉండేది అవుతుందా లేదా, బికాస్ డే అంతా ఫుల్ స్ట్రెస్ లో ఉండుంటారు అని చెప్పి. బట్ చాలా బాగా అసలు. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ నెక్స్ట్ టైం కదా మార్నింగ్ స్టార్ట్ చేద్దాం. మార్నింగ్ స్టార్ట్ చేస్తే నేను సాయంత్రం దాకా నాన్ స్టాప్ గా మీకు ఫన్ ఇవ్వగలను. కానీ నెక్స్ట్ టైం వాట్ వి థాట్ ఏంటంటే రాబోదు రేపేకి ఏమన్నా మంచి బ్రేక్ డౌన్ ఆఫ్ సంథింగ్ మేబీ ఓటీటీ రిలీజ్ అయినాక ప్రాపర్ బ్రేక్ డౌన్ క్రాఫ్ట్ గురించి ఒకటి అనుకున్నాం. ఆ తర్వాత రిక్వెస్ట్ చేద్దాం అనుకున్నాం, దొరికింది కాబట్టి ఇక్కడ అడిగి సార్. అండ్ ఒక డిమాండ్ ఉంది, ఇట్స్ ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్ రైటర్స్ సైడ్ నుంచి. మీ అందరూ సినిమాలు చేస్తున్నారు, డైరెక్టర్స్ అందరూ రిలీజ్ చేస్తున్నారు, స్క్రిప్ట్ పీడిఎఫ్ రిలీజ్ చేయట్లేదు. ఇట్స్ లైక్ డిమాండ్ అనుకోండి, రిక్వెస్ట్ కూడా కాదు. మీరు రాబోదు తర్వాత ఒక పీడిఎఫ్ రిలీజ్ చేస్తే దట్ కెన్ హెల్ప్ లాట్ ఆఫ్ పీపుల్. యా డెఫినెట్లీ. నేను ఖచ్చితంగా రిలీజ్ చేశాను. కంజర్బాన్ రిలీజ్ చేశారు, రాబోదు కూడా చేస్తా. కాకపోతే అదే ప్లాట్ఫామ్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. మేము ఒక వెబ్సైట్ లాంచ్ చేస్తాం, మీరు అలా ఓకే కట్టివ్వండి. అది కరెక్ట్ క్వశ్చన్. బట్ వాట్ ఆర్ ఐ రియలీ వాంట్ టు రిలీజ్ రావ్ బహదూర్ స్టోరీ యాజ్ ఎ బుక్. ఓకే ఓకే. సో దెర్ ఆర్ ఫ్యూ సీన్స్ దట్ వెరీ ఫ్యూ సీన్స్ నేను షూట్ చేసినప్పుడు మోస్ట్ ఆఫ్ ద సీన్స్ వేస్ట్ అవ్వవు. చాలా పబ్లిషింగ్ హౌస్ కూడా ఒక తెలుసు మాకు, మాది కలెక్టివ్ అని. ఆ డైరెక్షన్ లో కూడా వస్తాం మీ దగ్గర. బికాస్ ఇవి చాలా మంది నన్ను ఆస్పైరింగ్ రైటర్స్ అడుగుతూ ఉంటారు, ఇవ్వండి అన్న అంటే హార్డ్లీ ఒక 10 ఉంటాయి అందులో. కంచర్పాలెం కూడా ఉంటుంది, హార్డ్లీ 10 ఉంటాయి. సో మోస్ట్లీ దొరకవు. ఐ థింక్ రిలీజ్ అయ్యే సినిమా ఇది ఒక కల్చర్ లాగా డెవలప్ అయితే నెక్స్ట్ చాలా మంది అప్కమింగ్ రైటర్స్ కి హెల్ప్ అవుతుంది అని అడిగాను. అండ్ రావ్ బహదూర్ రిలీజ్ చేస్తే ఖచ్చితంగా డెఫినెట్లీ బుక్ లా ఫామ్. మీరు కూడా పాడ్కాస్ట్ లాస్ట్ వరకు చూస్తూ ఉంటే మాత్రం ఆ కంచెపాలెంకి సంబంధించిన ఒక నవల్ కూడా చేయమని మహాగారిని అడిగాం. కామెంట్స్ ఎక్కువ పెట్టి మీరు డిమాండ్ చేయండి, కుదిరితే మిగిలిన సోషల్ మీడియాలో కూడా స్పామ్ చేయండి. చాలా క్రేజీ స్టోరీస్ ఉన్నాయి. చాలా టైం వేస్ట్ చేశాను, అల్లు సంపాదించుకున్న తర్వాత మీకు అయిపోయింది. ఎంతకన్నా అప్గ్రేడ్ అవ్వం మనం, చెట్టుకు వచ్చాం అన్నప్పుడు కూర్చుని ఇవన్నీ రాసి అమ్ముకుంటారు. థ్యాంక్ యూ సో మచ్ మహాదేవ్. వన్ లాస్ట్ థింగ్ ఏంటి అంటే, సో ఫస్ట్ థింగ్ ఈస్ దిస్ ఇస్ అవర్ ఫస్ట్ ఇంటర్వ్యూ అండి సైకిక్ లో. మీతోనే స్టార్ట్ చేసాం. అవునా? అసలు అదేదో నాకు ముందు చెప్పుంటే వీ వుడ్ హావ్ స్టార్టెడ్. నేను అసలు యాక్చువల్ చెప్తున్నా, నాకు రాత్రి నిద్రలేదు, ఇవన్నీ ఎఫెక్ట్ ఉన్నాయి. లేకపోతే కానీ చాలా బాగా వచ్చింది ఇంటర్వ్యూ. అదే వచ్చిన గెస్ట్ల అందరి దగ్గర ఒక కప్ మీద సైన్ చేసి వి వాంట్ టు క్రియేట్ అ వాల్. సో మీతో స్టార్ట్ చేద్దాం పని. వి వాంట్ యువర్ అవుట్ Thank you. Cool. Yeah. Thank you so much. Super. Hello everyone. Rav Bahadur is releasing on July 3rd in cinemas worldwide. Please come to theaters and watch the film and experience Telugu cinema like never before.